దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి, గతించిన ఉపవాస కూడికలన్నింటిలో ప్రభు మనకు తోడుగా ఉండి, ఈ యొక్క 36వ దినం ఉపవాస కూడికలోనికి ప్రభు మనల్ని నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు నామం పెరట మీకు అందరికీ శుభాభివందనాలండి. ఉదయం మరలా ఇటు రీతిగా మనం కలుసుకొని ఈ వీడియో ద్వారా ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రభు మాటలు మనం వినటానికి, ప్రభు ఈ దినం మనకి ఇచ్చినట్టు గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం అనేక ఉపవాస కూడికల్లో ఇంతవరకు 35 దినాలు ప్రభు ఆయన శక్తి చేత మనల్ని నడిపించి, ఈ 36వ దినములోనికి ప్రభు మనల్ని నడిపించిన రీతిని బట్టి ప్రభు నామమునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాలం ఈ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రారంభ ప్రార్థనతోటి ఉపవాస కూడికను మనం ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తోడుగా ఉండి, ఆయన శక్తి కలిగిన కార్యం మన జీవితాల్లో ప్రభు జరిగించినట్లు, ప్రభు మనల్ని బలపరుచినట్లు, ప్రభువే మనల్ని దర్శించినట్లు, నూతనమైన హృదయముతో, నూతన కృపతో, నూతన అభిషేకముతో, నూతన ఆత్మబలముతో ఈ ఉపవాస ప్రార్థన ప్రభు మనల్ని నింపి బలపరుచినట్లు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, సర్వ సృష్టికి ఆధారభూతుడా నీ నామాన్ని స్తుతిస్తా ఉన్నాం. ఈ ఉపవాస ప్రార్థనలో ఈ 36వ దినములోనికి మీరు మమ్మల్ని నడిపించినందుకే నీ కొందనాలు నాయన. దినదినము నూతన కృపతో, దినదినము నూతన ఆత్మ బలముతో, దినదినము నూతన అభిషేకముతో, దినదినము నూతన వరములతో మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకై నీ కొందనాలు దేవ. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు నాయన. బలహీనతలు ఎరిగి ఉన్న దేవుడు, పోరాటాలు ఎరిగి ఉన్న దేవుడు, సమస్యలు ఎరిగి ఉన్న దేవుడు, ప్రతికూలతలు ఎరిగి ఉన్న దేవుడు. అయ్యా, ఈ ఉదయం నిన్ను స్తుతిస్తున్నాం నాయన. యేసు క్రీస్తు నామం పేరిట అల్పులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఏ పోరాటాలతో, ఏ శోధనలతో, ఏ మానసిక ఒత్తిళ్లతో, అయ్యా శత్రు పోరాటాలతో నీ పాద సన్నిధిలో మేము ఉన్నామో, యేసు క్రీస్తు నామం పేరిట మీరే మాకు విడుదల ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. మీరే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాం. మా అందరి బంధకాలు మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం. చాలిన దేవుడిగా మీరు తోడుండండి దేవా. ఈ దినం వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి. ఈ ఉపవాస ప్రార్థనలు మీరే మమ్మల్ని సిద్ధపరచండి. ఈ ఉపవాస ప్రార్థనలు మీరే మమ్మల్ని బలపరచండి. ఈ ఉపవాస ప్రార్థనలు మీరే మాకు నూతన స్వభావం దయచేయండి. ఈ ఉపవాస ప్రార్థనలు మీరే మీ కృపతో నింపండి. ఎక్కడ బలహీనులంగా ఉన్నామో, ఎక్కడ అనాలోచనగా ఉన్నామో, ఎక్కడ నీ దృష్టికి అయోగ్యులుగా ఉన్నామో, ఎక్కడ పాపాత్ములుగా ఉన్నామో తండ్రి, నీ దృష్టికి కృప పొందిన వారంగా, నీ దృష్టికి యోగ్యులంగా, నీ దృష్టికి అర్హత కలిగిన వారుగా మీరు మార్చండి నాయన. ఈ దినం ఒక్కొక్కరి మీరు దర్శించండి. ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి. నీ మాటలు విడిచిపెట్టే వారంగా కాకుండా నీ మాటల ప్రకారంగా జీవించడానికి కృప చూపండి దేవా. అల్పుడైన నన్ను మీరు కృప చూపించండి. నీ ఆత్మతో నింపండి, నీ అభిషేకంతో నింపండి. పనికొచ్చే పాత్రగా, విలువైన పాత్రగా, అర్హమైన పాత్రగా, వాడబారని పాత్రగా మీరు మార్చండి, మలచండి. నిష్ప్రయోజనమైన మా జీవితాలను అనేకులకు ప్రయోజనకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మలుచుమని ప్రార్థిస్తున్నారు. అయ్యా, చాలిన దేవుడిగా మీరు తోడుండండి ఆయన. ప్రతి వారి సమస్య నుంచి విడిపించండి. ప్రతి వారి బలహీనత నుంచి విడిపించండి. ప్రతి వారి అనారోగ్యం నుంచి విడిపించండి దేవా. నీవే బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తాను. మా స్వరాలు ముట్టండి, మా గొంతును ముట్టండి. దుష్టుడు కలిగిస్తున్న ప్రతి ఆటంకాలు, అనారోగ్యాలు, బలహీనతలు యేసు నామములో విడిపించున్నాయి. నీ శక్తి, నీ ప్రభావం దిగునుగాక యేస్తున్నాము తండ్రి. నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ మీరే బలపరిచి లేవనెత్తమని, మీరే మా అందరితో మాట్లాడమని, మీరే మా అందరిని బలపరచమని. సాతాను కార్యాలపై విజయం, సాతాను పోరాటాలపై విజయం, శత్రు కార్యాలపై యేసు నామములో మీరే మాకు విజయాన్ని అనుగ్రహించండి. ప్రతి డిస్టర్బెన్సెస్ ఆత్మని యేసు నామములో బంధిస్తున్నామయ్యా. ప్రతి ఆటంకపరిచే ఆత్మను, అభ్యంతరపరిచే ఆత్మను, ప్రతి సాతానుపరమైన, మాంత్రికపరమైన, చీకటి సంబంధమైన దురాత్మను యేసు నామములో బంధిస్తున్నాం.
తండ్రి, చాలిన దేవుడిగా మాకు మీరు తోడుగా ఉండండి. మీరే కృప చూపించండి, మీరే బలపరచండి, మీ క్షేమంతో నింపండి, మీ మేలులతో నింపండి, మీ ఆశీర్వాదాలతో నింపండి. ఈ ఉదయం మీరే మమ్మల్ని బలపరచి దీవించి ఆశీర్వదించమని, నీ మేలులతో మమ్మల్ని నింపుమని, మా ప్రార్థన ఆలకించమని, మా కన్నీరు తుడువమని, మా దుఃఖ దినములు సమాప్తం చేయమని, మా వేదనలన్నీ కొట్టివేయమని, చాలిన దేవుడు మీరు తోడుండమని సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు నామం పేరు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ప్రారంభ ప్రార్థనతోటి ఉపవాస కూడికను ప్రారంభించుకోవడానికి ప్రభు మనకిచ్చినట్టు గొప్ప కృపను బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. కొంచెం డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటుంది, వాయిస్ సరిలేదు. నా గొంతు కోసం మీరు ప్రార్థించండి. ఇంకా ప్రభు సన్నిధిలో ప్రభు శక్తి చేత నింపబడి ప్రభు కృపలో వాడబట్టడానికి, ప్రభు శక్తి కలిగిన కృపను అనుగ్రహించినట్లు, ప్రభు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు, మిగిలిన ఉపవాస కూడికల్లో ప్రభు బలమైన బాహు చాపబడినట్లు, ప్రభు ఇంకా శక్తి కలిగిన కార్యాలు మన జీవితాల్లో ప్రభు జరిగించినట్లు ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ప్రతి ఒక్కరు ధ్యానించుకుందాం. అన్న యొక్క ఉపవాస ప్రార్థన జీవితం. హన్నా జీవితంలో ఆమె చేసిన ప్రార్థన, ఆమె చేసిన విజ్ఞాపనను విన్న ప్రభు, ఆమె జీవితంలో ప్రభు జరిగించిన కార్యాలు ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథం తీద్దాం. హన్నా జీవితంలో ఆమె ప్రాణము మిక్కిలి విసిగిపోయిందండి. హన్నా జీవితంలో కానుక సమయం ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, కొన్ని ప్రతికూలతలు వచ్చాయి, కొన్ని ఆటంకాలు వచ్చాయి, కొన్ని అభ్యంతరాలు వచ్చాయి, కొన్ని పోరాటాలు వచ్చాయి, కొన్ని నిందలు వచ్చాయి, కొన్ని అవమానాలు వచ్చాయి. హన్నా దేవుని సన్నిధిలోకి వెళ్ళి దుఃఖిస్తా ఉంది, దేవుని సన్నిధిలోకి వెళ్ళి వేదన చెందుతా ఉంది. ఆమె ప్రాణం విసిగిపోయింది. ఎవరి వలన తెలుసా? ఆమె తోడి కోడలైన పెనిన్న వల్ల. ఎల్కానాకి 2 భార్యలండి, ఒకరు హన్నా, ఒకరు ఎల్కానా. ఎల్కానా ఆమెను విసిగిస్తా ఉంది, పిల్లలు లేరని గొడ్రాలని అనేకమైన నిందలు అవమానాలు కలిగిస్తా ఉంది. ఆ వేదనను బట్టి ఆమె ప్రాణం మిక్కిలి వేదనతో ఆమె ప్రాణం విసిగినందున అని బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె జీవితంలో కొన్ని వేదనలు ఉన్నాయి ఆమెకి. హన్నా జీవితంలో, హన్నా ప్రార్థించక మునుపు ఆమె జీవితంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, ఆమె జీవితంలో కొన్ని నిందలు ఉన్నాయి, ఆమె జీవితంలో కొన్ని అవమానాలు ఉన్నాయి, వేదనకరమైన దినాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో అన్ని దినాలు సంతోషకరమైన దినాలే ఉండవు, కానీ కొన్ని దుఃఖ దినాలు ఉంటాయి, కొన్ని ప్రతికూలత దినాలు ఉంటాయి, కొన్ని కష్ట దినాలు ఉంటాయి. ఎంతటి గొప్పవాడైనా అందరి జీవితంలో అన్ని దినాలు సంతోషకరమైన దినాలుగా ఉండవు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో 30 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో మనుషులుగా బ్రతికాడు, కానీ 3.5 సంవత్సరములు ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన ప్రతి పని పాపము లేని పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా ఆయన జీవించిన జీవితం ఎంతో ధన్యకరమైందండి. మన ప్రధాన యాజకుడు మనతో సమానుభవము లేనివాడు కాడు, గాని మనవలే శోధింపబడినను పాపము లేనివాడిగా ఎంచబడ్డాడండి. మనవలే శోధించబడ్డాడు, మనవలే నిందించబడ్డాడు, మనవలే అవమానపరచబడ్డాడు. చెయ్యని తప్పులు ఆయన మీద పడ్డాయి, చెయ్యని శిక్ష ఆయన మీద పడింది. శాపగ్రస్తమైన జీవితాన్ని నీ కొరకు నా కొరకు అనుభవించాడు ఆయన. ఆయన ఏ పాపం చేయలా, ఆయన ఏ తప్పిదాలు చేయలా, ఆయన ఏ దోషాలు చేయలా, ఆయన ఎవరిని మారు మాటలల్లా, ఎవరిని దూషించాలి, ఎవరిని శపించాలి, ఎవరిని కీడు చేయలా. అందరి మేలు కోరిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన శ్రమను అనుభవించాడు నీకోసం నా కోసం. ఆయన సిలువలో బాధను అనుభవించాడు నీకోసం నా కోసం. నీకు నాకు విడుదల ఇవ్వటానికి, నీకు నాకు స్వస్థత ఇవ్వటానికి, నిన్ను నన్ను విడిపించటానికి, నీ నా జీవితంలో మేలులు జరిగించటానికి, నిన్ను నన్ను లేవనెత్తటానికి ప్రభువు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాడు. హల్లెలూయా.
ఈ ఉదయం ఏ ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేనున్నా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన ధైర్యం తెచ్చుకోవాలి. హన్నా యొక్క విజ్ఞాపన, హన్నా యొక్క ప్రార్థన విన్న దేవుడు, హన్నా స్థితిని చూచిన దేవుడు, హన్నా పరిస్థితి ఎరిగి ఉన్న దేవుడు ఈరోజు నా జీవితంలో నా ప్రార్థన ప్రభు వినబోతున్నాడు. హల్లెలూయా. నా మొరను ప్రభు వినబోతున్నాడు. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ఈరోజు ప్రతికూల పరిస్థితులే మన జీవితంలో ఉండొచ్చు. ఈరోజు కష్ట పరిస్థితుల్లో నేను ఉండొచ్చు. మన ప్రాణం విసిగిపోయిన స్థితిలో ఉండొచ్చు. హన్న యొక్క ప్రాణం విసిగిపోయిందండి. తన తోడి కోడలు రోజు ఆమెను హింసిస్తా ఉంది, బాధిస్తా ఉంది. గొడ్రాలనే నింద అనుభవిస్తూ బాధపడుతున్న హన్న జీవితంలో ఆమె రోదనను చూచిన దేవుడు, ఆమె వేదనను చూచిన దేవుడు, ఆమె ప్రాణాన్ని చూచిన దేవుడు ఆమెకు విడుదలిచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఏ పరిస్థితుల్లో నేనున్నా, ఈరోజు ప్రభు సన్నిధిలో మనం మొరపెడుతుండగా ప్రభు మన మొరను వినబోతున్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం మనం చూస్తే 2వ వచనంలో అతనికి 2 భార్యలు ఉండేవి. వీరిలో ఒక దాని పేరు హన్న, 2వ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. హన్నా జీవితంలో వేదన చెందటానికి కారణం, హన్నా జీవితంలో మనోదుఃఖం రావడానికి కారణం, హన్నా జీవితంలో ఆమె ప్రాణం విసిగిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆమెకు పిల్లలు లేరండి. ఒక లోటు ఆమె జీవితంలో ఉంది. ఎల్కానా మంచిగా చూసుకున్నా, ఎల్కానా ఆమెను ప్రేమించినా, పెనిన్నా కంటే ఎక్కువగా హన్నాను ప్రేమించిన ఆమె జీవితంలో ఒక కొదువ ఉంది. ఏంటో తెలుసా? ఆమెకు పిల్లలు లేరు. 3వ వచనంలో ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణము విడిచి అతడికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హోప్ని ఫినెహసు యెహోవాకు యాజకులుగా నుండిరి. దేవునికి బలి ఇవ్వటానికి వెళ్తున్నాడు ఎల్కానా. ఏటేటా దేవుని సన్నిధిలో న్యాయంగా బ్రతుకుతున్నాడు, బలిస్తున్నాడు. మంచి జీవితం ఉంది, ప్రభుకు మొక్కుబడి చేసుకునే జీవితం, ప్రభుకు మొక్కే జీవితం, ప్రభుకి ఇష్టకరమైన జీవితం, ప్రభు సన్నిధిలో గడిపే జీవితం. హన్నా జీవితంలో, ఎల్కానా జీవితంలో ఉన్నప్పటికీ వారి జీవితాల్లో ఒక కొదువు ఉంది. ఏంటో తెలుసా? పిల్లలు లేని స్వభావం. దేవుని నమ్ముకున్న మన జీవితంలో, దేవుని వెంబడిస్తున్న మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కొన్ని లోట్లు ఉంటాయి, కొన్ని శ్రమలు ఉంటాయి, కొన్ని నిందలు ఉంటాయి, కొన్ని అవమానాలు ఉంటాయి, కొన్ని పోరాటాలు నిన్ను నన్ను వెంబడిస్తాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతికూలతల వైపు నేను చూడొద్దు. మనల్ని వెంబడిస్తున్న పరిస్థితుల వైపు నేను చూడొద్దు. ఈరోజు మన దేవుడు వాటిలోని విడిపించబోతున్నాడు. మన దేవుడు వాటిలోంచి తప్పించబోతున్నాడు. మన స్థితిగతులైన మార్చబోతున్నాడు. మన పరిస్థితులైన తారుమారు చేయబోతున్నాడు. అన్ని మంచి లక్షణాలున్న ఎల్కానా హన్నా జీవితంలో ఒక కొదువ. ఈరోజు నా జీవితంలో కూడా కొదవలు ఉన్నాయేమో, కొన్ని పోరాటాలు ఉన్నాయేమో, ఎంత ప్రార్థించినా విడుదల రాలేని స్థితిలో ఉన్నామేమో, అంత భక్తి బ్రతుకు జీవిస్తున్న లోట్లు పాట్లు మన జీవితాలు ఉన్నాయేమో, శ్రమలు ఉన్నాయేమో, నిందలు ఉన్నాయేమో. ఈరోజు కృంగిపోయిన స్థితిలో నేనున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన స్థితిగతులు మార్చగలిగిన దేవుడు, మన పరిస్థితులు ఎరిగి ఉన్న దేవుడు, మన ప్రతికూలతలు ఎరిగి ఉన్న దేవుడు ఈరోజు ఆయన నా స్థితిని మార్చబోతున్నాడు. హన్నా యొక్క స్థితి, వారి జీవితంలో భక్తి ఉందండి, వారి జీవితంలో నీతి ఉందండి, దేవునికి మొక్కుబడి చేసుకొని చెల్లిస్తున్నారండి, ఏటేటా మొక్కుకుంటున్నారు, ఏటేటా బలిస్తున్నారు, ఏటేటా ప్రభుకి ఇష్టకరంగా బ్రతుకుతున్నారు, ఏటేటా ఆయన స్తుతిస్తున్నారు. కానీ వారి జీవితంలో ఒక కొదువ, వారి జీవితంలో ఒక ప్రతికూల పరిస్థితి, పిల్లలు లేరని గొడ్రాలని నిందలు. ఎవరు బయటోళ్ళు కాదండి, సొంత తోడికోడలే నిందిస్తా ఉంది, బాధిస్తా ఉంది, విసిగిస్తా ఉంది అన్నాని. గొడ్రాలని ఆమె జీవితంలో నిందలేస్తా ఉంది. అన్న రోధిస్తుంది, కోప్పడుతుంది, బహు చిత్తాకాంతురాలిగా దుఃఖపడుతుంది. అన్న బయటోళ్ళు ఏదన్నా అంటే
మనం ఒకానొక సమయంలో పడతామేమో, కానీ అయినోళ్ళే అంటే గనక పడలేమండి. అయినోళ్ళే ఏదన్నా అంటే సహించలేం. అయినోళ్ళే ఏదైనా ఒక మాట అంటే మనం భరించలేం. బయటోళ్ళు ఏదన్నా అంటే పడతాం. బయటోళ్ళు ఒక మాట అన్నా పడతాం. బయటోళ్ళు సూటిపోట్లు మాటలన్నా, బయటోళ్ళు ఎంత నిందించినా, ఎంత తిట్టినా పడతాం. కానీ అయిన వాళ్ళు ఏదైనా ఒక చిన్న మాట అంటే తట్టుకోలేం. ప్రియ సహోదరి సహోదరుడు, ఇక్కడ హన్నా పరిస్థితి అంటే ఎవరో బయటోళ్ళు ఆమె నిందించటంలా, ఎవరో బయటోళ్ళు ఆమెను వచ్చి గొడ్రాలు అనడంలా, సొంత తోడికోడలే అండి. సొంత తోడికోడలైన పెనిన్నని కుటుంబంలో ఉన్న వారిని నిందిస్తా ఉంది. ఐక్యత లేదు అక్కడ. ఆ కుటుంబంలో సమాధానం లేదు. గొడవలున్నాయి, నిందలున్నాయి, అవమానాలున్నాయి. దేవుడి సన్నిధి ఉన్న కుటుంబంలో నిందలకు, అవమానాలకు చోటు లేదు. కానీ వ్యతిరేకతలు వచ్చాయి. దేవుడిని వెంబడిస్తున్నారు. దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుంటున్నారు. ఆ మొక్కుబడులు చెల్లిస్తున్నారు. ప్రభుకి ఇష్టకరంగానే ఉన్నారు. కానీ కొన్ని ప్రతికూలతలు వారి కుటుంబంలో ఎంటర్ అయ్యాయండి. అయిన వారే ఈరోజు నిన్ను నిందిస్తున్నారు. మన అనుకున్న వారే మళ్ళీ బాధిస్తున్నారేమో. మన అనుకుని మనం నిలవబడిన వారే ఈరోజు మనల్ని బాధిస్తూ మనల్ని దుఃఖపరుస్తున్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితంలో వచ్చిన పోరాటాల నుండి, వచ్చిన నిందల నుండి, వచ్చిన అవమానాల నుండి ప్రభువు విడిపించబోతున్నాడు. హల్లెలూయా. మన బాధ ఆయన చూస్తున్నాడండి. మన వేదన ఆయన చూస్తున్నాడండి. మన పరిస్థితులు ఆయన చూస్తున్నాడండి. మన ప్రతికూలతలు ఆయన చూస్తున్నాడండి. మనకు వస్తున్న నిందలు ఆయన చూస్తున్నాడండి. ఈరోజు నా స్థితిని ప్రభు చూడబోతున్నాడు. హల్లెలూయా. అధైర్యపడదు ప్రియ సహోదరి సహోదరుడా. అన్న జీవితంలో 4వ వచనంలో, 5వ వచనంలో, అన్న తనకు ప్రియముగా నున్నందున ఆమెకు సంతు లేకుండా చేశాను, ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. ప్రభువే అన్నకు పిల్లలు లేకుండా చేశారండి. దేవునికి మొక్కుకుంటున్నారు, మొక్కుబడులు చేసుకుంటున్నారు, చెల్లిస్తున్నారు, అన్ని విషయాలు నమ్మకంగా ఉన్నారు. కానీ అన్నకు పిల్లలు లేకుండా దేవుడే చేశాడు. పిల్లలు లేని స్థితిని దేవుడు అనుమతించాడు. ఆ పోరాటాలు, ఆ నిందల, అవమానాలు ప్రభువే అనుమతించాడు. హన్నా ప్రభు సన్నిధిలోనికి రావటానికి, హన్నా ప్రభు సన్నిధిలో మొక్కడానికి, హన్నా ప్రభు సన్నిధిలో తీర్మానం తీసుకోవటానికి, హన్నా ప్రభు సన్నిధిలో దేవునికి ఇష్టకరంగా బ్రతకటానికి ప్రభు సన్నిధిలో ఆమె తీర్మానం తీసుకుంది. హల్లెలూయా. నా తీర్మానాన్ని ప్రభు చూడబోతున్నాడు. నా ఆత్మీయ జీవితాన్ని ప్రభు చూడబోతున్నాడు. కొన్నిసార్లు ప్రభువే నిన్ను నన్ను పరీక్షించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతికూలతలో ఉన్నామేమో. హన్నా వలె తోటి వారే, మనవారే, మన అనుకున్న వారే నిందిస్తూ, అవమానిస్తూ, మన మీద కేసులు పెట్టి మన ఎలాగైనా బాధించాలి, మన ఎలాగైనా నాశనం చేయాలని మన నాశనాన్ని కోరుకుంటున్నారేమో ఈరోజు. ఏంటి వారు నాకు వ్యతిరేకమయ్యారు? నన్ను ప్రేమించిన వారు, నేను అంత ప్రేమించానే, అంత సహకరించానే, నా ప్రాణాన్ని సైతం వారికి అడ్డు పెట్టానే, వారికి అంత తోడుగా ఉన్నానే, ఈరోజు వారు నన్ను చంపాలని చూస్తున్నారే, నన్ను బాధించాలని చూస్తున్నారే, నన్ను కష్టపెట్టాలని చూస్తున్నారే అని వారిని బట్టి దుఃఖ పెడుతున్నావేమో. మనం అర్థం చేసుకోవాల్సిన వారే, మనల్ని ఓదార్చాల్సిన వారే ఈరోజు ముళ్ళులాగా తయారై నిన్ను నన్ను గుచ్చుతున్నారేమో. బయటల ద్వారా రాలేదండి శ్రమ. అన్నాకి తోడి కోడలైన పెనిన్న ద్వారానే శ్రమ. ప్రాణం విసిగిపోతా ఉంది. దేవుని మీద మనసు బలహీనపరచాలని పెనిన్న చేస్తుంది. కానీ అన్న మనసు నిలుపుకుందండి. గొడ్రాలు గొడ్రాలు గొడ్రాలని నిందలు 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 అవమానాలు భరించిందండి. ఆమె జీవితంలో ఒకానొక దినం వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఆమె స్థితిని మార్చేశాడు. హల్లెలూయా. ఈరోజు అయిన వారి ద్వారా వస్తున్న పోరాటాలు, మన అనుకున్న ద్వారా వస్తున్న పోరాటాలు, నిందలు, అవమానాలు ప్రభు కొట్టివేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు వాటిని భరిస్తున్నామేమో, వాటిని ఓర్చుకోలేకున్నామేమో, వాటిని సహించలేకున్నామేమో. ఏంటి పరిస్థితులు, ఏంటి పోరాటాలు, ఏంటి ఈ పరిస్థితులు? ప్రభు ఎందుకు అనుమతించాడు? మన అనుకున్న వారే మాకు ముళ్ళైపోయారే, మన అనుకున్న వారే నన్ను గుచ్చుతున్నారే, గాయపరుస్తున్నారే అని
మనల్ని మరచిపోయారేమో, మన అనుకున్న వారే మనల్ని విడిచిపెట్టారేమో, అయిన వాళ్ళే కాని వారిగా ప్రవర్తిస్తున్నారేమో, అయిన వాళ్ళే దూరం పెడుతున్నారేమో. మన శ్రమలో, మన నిందల్లో, మన పోరాటంలో, మన శోధనలో అయినోళ్ళే కానోళ్ళలాగా ప్రవర్తిస్తున్నారేమో. బాధపడద్దు, దుఃఖపడద్దు. ఈరోజు ప్రభువు మనకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడే నీకు నాకు తోడుండబోతున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడే నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడే నా జీవితాన్ని ఆశీర్వాద పదంలో నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన ఉండగా మనకెందుకండి దిగులు? మనుషులున్నా లేకపోయినా, మనుషులు ప్రేమించినా ప్రేమించకపోయినా, మనుషులు సహాయం చేసినా చేయకపోయినా, మనుషులు ఆదరించకపోయినా, మనుషులు తోడుగా ఉన్నా లేకపోయినా, మనుషుల అండ ఉన్నా లేకపోయినా, ప్రభువే నీకు నాకు తోడుగా ఉంటే ఇంకేం కావాలి? సర్వాంతర్యమైన దేవుడండి ఆయన. సర్వ సృష్టికి ఆధారభూతుడండి ఆయన. సర్వాధికారం కలిగిన దేవుడండి ఆయన. ఆయన నీతో నాతో ఉంటే మనం దేనికి దుఃఖపడాల్సిన అవసరంలా, దేనికి కన్నీరు కార్చాల్సిన పనుల, దేనికి మనం బాధపడవలసిన పనుల, దేనికి మనం అయోగ్యులుగా బ్రతకాల్సిన పనుల. మన దేవుడు మన స్థితిగతులు మార్చబోతున్నాడు. మన దేవుడు మన పరిస్థితులు మార్చబోతున్నాడు. మన పరిస్థితులు ఆయన తారుమారు చేయబోతున్నాడు. మన జీవితంలో ప్రభు నూతన కార్యాన్ని జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం అనాలోచనకి ఇక ఉండొద్దు. మన వారి ద్వారా కలుగుతున్న వేదనలో మనం ప్రభు వైపు చూడాలి. అక్కడ చూస్తే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. హన్నాకు ప్రభు సంతు లేకుండా, పిల్లలు లేకుండా ప్రభు చేస్తే, ఆమె తోడికోడలైన పెనిన్న ఆమెను బహుగా విసిగిస్తా ఉందండి, బహుగా నిందిస్తా ఉందండి, గొడ్రాలని నిందిస్తా ఉందండి. తోడికోడలే. సొంత కుటుంబంలోనే మనకు వ్యతిరేకులు ఉండొచ్చు. మన కుటుంబంలోనే మనకు వ్యతిరేకమైన వారు, విరోధమైన వారు ఉండొచ్చు. ఈరోజు కుటుంబంలో సమాధానం లేదు. భార్య అంటే భర్తకు సరిపోదు, భర్త అంటే భార్యకు సరిపోదు, తల్లిదండ్రులు అంటే పిల్లలు సరిపోదు, పిల్లలు అంటే తల్లిదండ్రులకు సరిపోని జీవితాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నాం. సమాధానం లేదు, కుటుంబాల్లో శాంతి లేదు, నెమ్మది లేదు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సొంత కుటుంబంలోని వ్యతిరేకతలండి. పెనిన్న దూషిస్తా ఉంది, పెనిన్న నిందిస్తా ఉంది, గొడ్రాలని నిందిస్తా ఉంది. ఈరోజు నా జీవితంలో, నా కుటుంబ పరిస్థితుల, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఆప్తుల ద్వారా, ఈ లోక మనుషుల ద్వారా అటువంటి నిందలు, అవమానాలు భరిస్తున్నావేమో, కన్నీరు కారుస్తున్నావేమో. ఎందుకు నాకు ఈ పరిస్థితి? ఎందుకు నాకు ఈ ప్రతికూలత? ఎందుకు నా జీవితంలో కష్టాలు? ఎందుకు నా జీవితంలో పోరాటాలని? ఈరోజు పోరాటాల వైపు, నిందల వైపు, అవమానాల వైపు చూసి దుఃఖపడుతున్నావేమో, వేదన చెందుతున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నా దుఃఖ దినాలు ప్రభు సమాప్తం చేయబోతున్నాడు. నా జీవితంలో ఉన్న కన్నీరు ప్రభు తుడవబోతున్నాడు. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు లేవనెత్తబోతున్నాడు. ఈరోజు నిందల అవమానాలు ప్రభు కొట్టివేయబోతున్నాడు. దుఃఖమునకు ప్రతిగా ఆనందమును, భారభరితమైన ఆత్మ ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఈరోజు ప్రభు నీకు నాకు ధరింప చేయబోతున్నాడు. సంతోషంతో ప్రభు నింపబోతున్నాడు. ఆనందముతో ప్రభు నింపబోతున్నాడు. మనపై వచ్చిన వ్యతిరేకతలు, మనపై వచ్చిన నిందలు, మనపై వచ్చిన అవమానాలు, మనపై వచ్చిన పోరాటాలు, మనపై వచ్చిన సమస్యలు ప్రభు కొట్టివేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ఈ మాటలు వింటున్నా నీవు ధైర్యం తెచ్చుకుందాం. 7వ వచనంలో రాయబడింది, ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతి చేయించుండగా అన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడల్లా ఆమెకు పశ్చాత్తాపమే, ఏడుపు. ఎందుకు నాకు ఈ శ్రమలు? ఎందుకు నాకు ఈ పోరాటాలు? ఎందుకు నాకు ఈ గొడ్రాలనే నిందలు? ఎందుకు పెనిన ద్వారా నాకు శ్రమ? దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడల్లా ఆహారం మానేస్తుంది, ఉపవాసం ఉంటుందండి. ఆహారాన్ని మాని ఉపవాసం ఉండి ఏడ్చుచు ఆయన సన్నిధిలో మొరపెడుతుంది. హల్లెలూయా. ఏటేటా అదే పరిస్థితి.
ఏటేటా రావడం, మొక్కుకోవడం, ఏడవడం, కన్నీరు కాడవడం, దేవుని సన్నిధిలో రోదన చెప్పుకోవడం, ఏడ్చే అనుభవం నీకు నాకు ఉందా? మనుషుల దగ్గర ఏడుస్తామండి, రాజకీయ నాయకుల దగ్గర పోయి ఏడుస్తామండి, మన బంధువుల దగ్గర పోయి మన సమస్య చెప్పుకొని ఏడుస్తామండి. మన దేవుని దగ్గర మనం ఏడుస్తున్నామా? మన దేవునికి మన సమస్య చెప్పుకుంటున్నామా? మన దేవునికి మన పరిస్థితి ఈరోజు చెప్పుకుంటున్నామా? ఈరోజు మనుషుల వైపు చూచి మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తున్నాము. మనుషుల వైపు నీవు నేను చూస్తున్నాము. మనుషుల సహాయాన్ని నీవు నేను కోరుకుంటున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడే నీకు నాకు సహాయం చేయబోతున్నాడు. ఏ డేటా దేవుని మందిరానికి వెళ్తుంది, ఆహారాన్ని మానేస్తుందండి. బహుగా ఏడ్చుచు దేవుని సన్నిధిలో మొరపెడుతుంది అన్న. ఈరోజు నీకు నాకు మొరపెట్టే అనుభవం ఉందా? ప్రభు సన్నిధిలో నీవు నేను మొరపెట్టే అనుభవాన్ని కలిగి ఉన్నామా? కన్నీరు కార్చుతూ ఆయన సన్నిధిలో మన జీవితాన్ని చెప్పుకునే స్థితి నీకు నాకు ఉందా? ఈరోజు మన స్థితిగతులు ప్రభు ఎరిగి ఉన్నాడు. మన కన్నీటిని ప్రభు చూస్తున్నాడు. మన రోదన ధ్వని ప్రభు చూచి ఉన్నాడు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి నిందల అవమానాలు ఆయన చూస్తా ఉన్నాడు. ఈరోజు నీవు నేను కృంగవలసిన నిమిత్తం లేదు. మనం బాధపడవలసిన పని లేదు. అక్కడ చూస్తే 8వ వచనంలో ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానంటే ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పుచు వచ్చాను. హన్న కృంగిపోయినప్పుడల్లా ఎల్కానా ఆమెను బలపరుస్తున్నాడండి. అన్న బాధపడినప్పుడల్లా ఎల్కానా ఆమెను బలపరుస్తున్నాడండి. అన్నా దగ్గరికి అంటున్నాడు వెళ్ళి, అన్నా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు దుఃఖపుక్కిగా ఉన్నావు? ఎందుకు ఆహారాన్ని మానేశావు? ఎందుకు నీకు ఈ వేదన? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? 10 మంది కుమారులు ఒక సైడ్ అయితే నేను నీకు విశేషమైన వాడిని, నేను ఉన్నా కదా నీకు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు రోధిస్తున్నావు? ఈరోజు ప్రభు కూడా నిన్ను నన్ను ధైర్యపరుస్తున్నాడు. మనకు ఆయన ఉన్నాడండి. మనుషులు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. మనుషుల సహాయం ఉంటే ఎంత, లేకపోతే ఎంత. మనుషుల అండాదండ ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఈరోజు మనల్ని మంచివారు అన్నవారే రేపు చెడ్డవారు అంటారు. మన గురించి మంచి సాక్ష్యం పలికి అనేకులు గొప్ప చేసిన వారే రేపటి దినాన మనలో ఏదైనా ఒక చిన్న తప్పు కాండ్రాగానే ఏం చేస్తారు తెలుసా? ఎక్కడ మంచిగా చెప్పారో అక్కడే మన గురించి చెడ్డగా చెప్తారు. మనుషుల నోరొద్దు మనకి, మనుషుల అండాదండ మనకొద్దు, మనుషుల తోడు మనకొద్దు. మన దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నాడు. మన దేవుడే మనకు సహాయం చేయబోతున్నాడు. మనుషుల సహాయం మనకి ఏం చేయలేదు. ఈరోజు పొగిడిన వారే రేపు నిన్ను దూషిస్తారు. పొగడ్తలకు వారి ఇచ్చే ఘనతకి ముప్పు చెందొద్దు. ఈరోజు ప్రభు నిన్ను నన్ను గణపరచాలా, ప్రభు నిన్ను నన్ను హెచ్చించాలా. ప్రభువులో పార్షియాలిటీ లేదు, ప్రభువులో పక్షపాతం లేదు. ఉన్నవి లేనిగా, లేని ఉన్నవిగానే చెప్పడు. అవునంటే అవును, కాదంటే కాదు. సత్యమే ఆయన చెప్తాడండి. ఈరోజు నా జీవితంలో నిన్ను నన్ను ప్రభు ఆశీర్వాద పదంలో నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ దినం ధైర్యం తెచ్చుకుందాం. ఎల్కానా ఆమెను బలపరుస్తున్నాడండి. ప్రభు కూడా కృంగిపోతున్న ఈరోజు నిన్ను ప్రభు బలపరుస్తున్నాడు. బాధించబడుతున్న నిన్ను నన్ను ప్రభు బలపరుస్తున్నాడు. నిందలను బట్టి, అవమానాలను బట్టి, కుటుంబంలో వస్తున్న వ్యతిరేకతలను బట్టి, పోరాటాలను బట్టి, వేధిస్తున్న కన్నీరు కారుస్తున్న స్థితిని బట్టి ఈరోజు ప్రభు నిన్ను నన్ను బలపరచబోతున్నాడు. మనుషులు మనల్ని బలపరచరండి. మనం బలహీన పద్ధతిలో ఉంటే మనుషులు ఇంకా కృంగదీస్తారు. అమ్మో నీకు వచ్చిన రోగము అది ఇంకా నయం కాదు, నువ్వు చనిపోవాల్సిందే, నిన్ను బాగు చేసేవారు ఎవరు లేరు, నీకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నిన్ను ఆదుకునేవారు ఎవరు లేరు అని మనుషులు ఇంకా మళ్ళీ కృంగదీసి, బ్రతికున్నోడిని చంపేది మనుషులే అండి. వాడిని ధైర్యపరిస్తే ఇంకా కొన్ని రోజులు బతుకుతాడు వాడు. కానీ మనుషులు వాడిని ధైర్యపరచరు. చూడనీకి వస్తారు. అబ్బా ఎట్లుండేదానివి, ఎట్లయిపోయావక్క, ఎట్లుండేవాడివి, ఎట్లయిపోయావన్నా, ఈ పరిస్థితికి వచ్చేసావు, నువ్వు బ్రతుకుతావా, నువ్వు మళ్ళా తిరుగుతావా, మళ్ళా నిన్ను చూస్తామా అని పోయి అతనికి పోయి ప్రాణం బ్రతికేవాడిని చంపేవారు ఈరోజు మనుషులు.
ఆదరించే మాటలు లేవు, ధైర్యపరిచే మాటలు లేవు, బలపరిచే మాటలు లేవు. ఈరోజు బ్రతికినోడిని, బ్రతికే ఇంకా కొన్ని దినాలు బ్రతికేటోని కూడా చంపే మాటలు ఈరోజు మనలో ఉన్నాయి. ఎక్కడండి? ఎక్కడ? ఈరోజు పెనిన్న వలె మన జీవితం, ఒకరిని బాధించే జీవితం, ఒకరిని బాధ పెట్టే జీవితం, ఒకరిని దూషించే జీవితం, అనారోగ్యంతో ఉన్న వారిని, మరణ పడక మీద ఉండే వారి దగ్గరికి వెళ్ళి ప్రభు మాటలు చెప్పి నిన్ను ప్రభు ధైర్యపరుస్తున్నాడు, ప్రభు నీకు ఆరోగ్యం ఇస్తాడు, సహోదరుడా నిన్ను ప్రభు మరలా వాడుకుంటాడు, నిన్ను ప్రభు మరలా బాగు చేస్తాడని ధైర్యపరిచే మాటలు లేవు ఈరోజు. ఏ పాపం చేసావో ఏమొచ్చిందో నీకు, ఏ పాపం చేసావో ఇది అనుభవిస్తున్నావు. సూటిపోటి మాటలు, ఈ మాటలను బట్టే మనిషి చనిపోతాడండి. ఇటువంటి మాటలు ఈరోజు మనం మాట్లాడే వారంగా ఉన్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఒకరిని చూచి హేళన చేసే మాటలు, ఒకరిని చూచి ఎగతాళి చేసే మాటలు, ఒకరిని చూచి అవహేళన చేసే మాటలు నీలో నాలో ఈ దినం ఉన్నాయేమో. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను నన్ను దర్శిస్తున్నాడు. ఒకరిని హేళనగా, ఒకరిని తక్కువ చేసి, ఒకరిని హేళన చేసి ఈరోజు మాట్లాడే మాటలు ప్రభు వింటున్నాడండి. నీవు నేను ఒకరిని అలా చేయొద్దు, కానీ ఒకరిని హెచ్చించే విషయంలో, ఒకరిని ఘనపరిచే విషయంలో, ఒకరికి తోడుగా ఉండే విషయంలో నీవు నేను సహకరించే వారంగా ఉండాలి. కృంగదీసే వారంగా మనం ఉండొద్దు, ధైర్యపరిచే వారంగా ఉండాలి. ప్రభు బిడ్డలంగా సమాధాన పరిచే వారంగా ఉండాలి, కొట్లాటలు పెట్టే వారంగా కాదు. చాలా మంది ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి కొట్లాటలు పెట్టి బాగుండే వారి మధ్య చిచ్చులు పెడతా ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది కలపాలనే ప్రయత్నిస్తారు, కానీ అవి చివరికి ఏమైపోతాయి, గొడవలకే దారితీస్తాయి. కాబట్టి అపార్థం చేసుకున్న వారి దగ్గర కలపాలని చెప్పొద్దు, చెడగొట్టాలని చెప్పొద్దు. వారి మైండ్ మనకు అర్థమైనప్పుడు ఏమి చెప్పకుండా మనం ఆగిపోవడం మంచిది. ఎందుకో తెలుసా? మనం మేలు కోసమే చెప్తాం. కొన్నిసార్లు వారికి మేలు చేయాలని, వారిని కలపాలని, వారికి సహాయం చేయాలని కొన్నిసార్లు మనం ప్రయత్నిస్తాం. కానీ అది అట్టెళ్ళి అది కీడుకే ప్రయత్నిస్తుంది. అటు వెళ్ళి ఇటు వెళ్ళి అది వారి మధ్య ఇంకా భేదాన్ని తీసుకొస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మేలు చేసేవారంగా, అనేకులను సమాధానపరిచేవారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానకర్తని మన దేవుడు, సమాధాన పరిచేవాడు ఆయన, కొట్లాటలు పెట్టేవాడు కాదు. మనం కూడా ఈ లోకంలో సమాధాన పరిచేవారంగా ఉంటే ఆయన బిడ్డలుగా మార్చబడతాం. ఈరోజు ఏ విషయంలో మనం బలహీనంగా ఉన్నాము, ఏ విషయంలో సూటిపోటి మాటలు మాట్లాడుతున్నాము, ఒకరిని బాధించే విధంగా, ఒకరిని చులకన చేసి, నువ్వు గొప్పవాడివే కావచ్చు, నువ్వు ఉన్నత స్థితిలో ఉన్నవాడివే కావచ్చు, నువ్వు జాబ్ స్టేటస్ కలిగిన వాడివే కావచ్చు, నువ్వు మంచి హోదా కలిగిన వాడివే కావచ్చు, కానీ ఒకరిని తృణీకరించే జీవితం మనలో ఉండద్దు. ప్రభుకు అది ఇష్టం లేదండి. ప్రభు చులకన చేసి చూసే స్వభావం ప్రభు ఇష్టపడ్డండి. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పిన దేవుడు అండి ఆయన. మనల్ని ఎలాగో ప్రేమించుకుంటామో, మనల్ని ఎలాగ ఇష్టపడతామో, మనల్ని ఎలాగో చూసుకుంటామో అట్లాగే మన పొరుగు వాడిని చూడాలండి. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పిన దేవుడు నువ్వు దూషిస్తుంటే ఆయన నిన్ను ప్రేమిస్తాడా? నువ్వు ఎగతాళి చేస్తుంటే ఆయన చూస్తుంటాడా? నన్నైతే ఎంతమంది ఎన్ని విధాలుగా ఎగతాళి చేసింటారు. చూచి 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 బాధపడి ఆ ఎగతాళి చేసే వారిని పట్టించుకోవడమే మానేసి, ఎంతమంది ఎన్ని విధాలుగా తిట్టిన వారు ఉన్నారు. చేత కాని వాడినని, ఏ పని చేత కాని వాడిని, ఏమి చేయలేని వాడినని, మా బంధువుల ద్వారా, మా వారి ద్వారా, కుటుంబీకుల ద్వారా ఎన్నో మాటలు పడినవాడిని. దేవుణ్ణి మార్గంలో ఉండడాన్ని బట్టి, దేవుణ్ణి అనుసరించడాన్ని బట్టి కొంతమంది ఏమన్నారు తెలిసే, ముసలోడివా చర్చికి పోవడానికి, ముసలోనివా మా ఆదివారం ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థనకి వెళ్ళడానికి, కానీ అనేక మాటలు అన్నారండి. కానీ ప్రతికూలతలు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి, అభ్యంతరాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. ప్రభువు నమ్ముకోవడాన్ని బట్టి, ప్రభు మార్గంలో నిలవడాన్ని బట్టి అనేకమైన శోధనలు వచ్చాయి.
ఈరోజు ప్రతికూలతలో నిలబడుతున్నామా నీవు నేను? హేళన చేసేవారు ఉన్నారండి. యేసు ప్రభును స్తుతించడాన్ని బట్టి, యేసు ప్రభు మార్గం ఉండడాన్ని బట్టి హేళన చేసేవారు ఉన్నారు. నన్ను ఎంత మంది ఎగతాళి చేశారు. లావుగా ఉన్నానని ఎగతాళి, ఎన్నో రీతులుగా మాటలు పడ్డానండి, అవమానాలు, నిందలు. నన్ను చూచి నవ్వేవారండి. వారు నవ్వినప్పుడల్లా బాధపడేవాడిని. ఎందుకు నవ్వుతున్నారు నన్ను చూసి? ఎందుకు వారు నన్ను చూసి నవ్వుతున్నారే? కారణం ఏంటి? నేను బాగలేనన్నా, లావు ఉన్నానన్నా? దేన్ని బట్టి వాళ్ళు నవ్వుతున్నారు? నా స్థితిని బట్టి నవ్వుతున్నారా? నా పరిస్థితిని బట్టి నవ్వుతున్నారా అని చాలా దినాలు బాధపడిన రోజులు అనేకం ఉన్నాయి. కానీ ఒకానొక దినం వచ్చింది, వారు నవ్వుతున్నా పట్టించుకునే స్థితి మారిపోయింది. ఇంకా పట్టించుకోవడమే మానేశా. నవ్వుతారా? నవ్వుకోండి. హేళన చేస్తారా? చేసుకోండి. దూషిస్తారా? దూషించుకోండి. ప్రభు ఒక స్థిర హృదయాన్ని ఇచ్చేస్తాడండి. హల్లెలూయా. ఒకప్పుడు బాధపడేవాడిని. ఎందుకు? ఏమి చేయకపోయినా ఎందుకు నాతో మాట్లాడడం? ఏమి చేయకపోయినా ఎందుకు వీరు నన్ను దూరం పెట్టేశారు? ఏమి జరగకపోయినా ఎందుకు వీరు నాకు దూరంగా ఉండిపోయారు? నాతో మాట్లాడేవి మానేశారని చాలా బాధపడేవాడిని. ప్రభు సన్నిధిలో ఏడ్చా, అనేక దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించా. ప్రభు, ఏం జరిగింది? ఏం చేశా? ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి? ఎందుకు ఈ ప్రతికూలతలు వచ్చాయి? ఎందుకయ్యా ఈ పరిస్థితులు అనుమతించావు? ఎందుకయ్యా ఈ ప్రతికూల పరిస్థితులు ఇచ్చావు అని చాలా దినాలు ప్రభు సన్నిధిలో ఏడ్చానండి. కానీ దానికి జవాబు అయితే రాలేదు. కానీ కొన్ని దినాలకు అలాంటి వారిని కూడా మరచిపోయే ఆ స్థితిని ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. అలాంటి వారిని కూడా మరచిపోయేటి జీవితాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. ఒక స్థిర హృదయాన్ని ప్రభు ఇచ్చాడు. మీరు ప్రేమించినా ప్రేమించకపోయినా, మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా, మీరు చూసినా చూడకపోయినా, సహకరించినా సహకరించకపోయినా, ప్రార్థించినా ప్రార్థించకపోయినా, దేవుని సన్నిధి నాతో ఉంటే చాలనే ఆ స్థిరత్వంలో ప్రభు నడిపించాడు. ఈరోజు హన్నా యొక్క జీవితంలో రోదన, హన్నా జీవితంలో నిందలు, హన్నా జీవితంలో ఉన్న పోరాటాలు ప్రభు చూచాడు, ప్రభు విన్నాడు. ఆమె రోదన ధ్వని ప్రభు చూచాడండి. ఉపవాసంతో ప్రభు సన్నిధిలో ఏడ్చిందండి. ఈ ఉపవాస ప్రార్థనలో నీవు నేను కన్నీరు కార్చుచుండగా, నా వేదన ప్రభుకు చెప్పుకుంటుండగా, నీవు నేను ప్రభు పాదాలు పట్టుకోబోతుండగా, నిన్ను నన్ను ప్రభు విడిపించబోతున్నాడు. మన మీదికి వచ్చిన నిందలు కొట్టివేయబోతున్నాడు. వాటిలో దృఢంగా నిలవబడే జీవితాన్ని నీకు నాకు ఇవ్వబోతున్నాడు. స్థిరమైన హృదయాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. నిందలకు చెల్లించం, అవమానాలకు చెల్లించం, బాధలకు చెల్లించం, ఇక శ్రమలకు చెల్లించం, మన మీదకి వస్తున్న ప్రతికూల పరిస్థితులకు చెల్లించం. ఎందుకో తెలుసా? రాటు తేలిన విశ్వాసంతో ప్రభు మనల్ని నింపబోతున్నాడు. శోధించబడిన మీదట సువర్ణముగా, ఒక బంగారం ఏముందండి, అది కొలిమిలో కాల్చబడి, అది ఒక కొట్టబడి మెత్తన చేయబడి, దానికంటూ ఒక రూపం తర్వాత వస్తుంది. దాని ముందు అది కాల్చబడాలా, దాని ముందు అది మెత్తన చేయబడాలా, దానికంటూ ఒక రూపం రావాలా. దాన్ని కొడతారండి. అగ్ని పరీక్ష వలన అది పరీక్షించబడాలా. ఈరోజు నా జీవితంలో పరీక్షల తర్వాత ఒక విశ్వాసం దృఢంగా మనం నిలవబడబోతుంది. చెల్లించం, ఇక చిన్న చిన్న వాటికి చెల్లించం. ఇప్పుడు చిన్న చిన్న వాటికి బాధపడుతున్నామేమో, చిన్న చిన్నవి జీర్ణించుకోలేకపోతున్నామేమో, చిన్న చిన్న వాటికి దుఃఖపడుతున్నామేమో, చిన్న చిన్న వాటికే ఏంటి పరిస్థితి, ఏంటి ప్రతికూలతలు, ఏంటి ప్రతికూల పరిస్థితులని కన్నీరు కార్చి రోధిస్తున్నామేమో. దేవుడు ఎట్లా మార్చబోతున్నాడంటే, దేనికి చెల్లించని ఒక విశ్వాస యోధులుగా ప్రభు నిలపబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే 9వ వచనం, వారు శిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. హన్నా దేవుని సన్నిధిలోకి వెళ్తుందండి. షిలోహులో ఉన్న దేవుని మందిరంలోకి వెళ్తుంది. వెళ్ళి అక్కడ బహు దుఃఖాక్రాంతురాలిగా వచ్చింది.
దుఃఖం అండి, కదిలిస్తే దుఃఖం, మాట్లాడితే దుఃఖం. కొందరి జీవితాల్లో ఒక మాట మాట్లాడితే ఏంటమ్మా పరిస్థితి అంటే చాలు, కళ్ళ వెంబడి నీళ్లు కడగడ కారుతూ ఉంటాయి. మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి. ఎప్పుడు కన్నీరు కార్చునలు కూడా కొన్ని శ్రమల్లో, కొన్ని నిందల్లో, కొన్ని అవమానాల్లో కన్నీరు కారుస్తారండి. ఎప్పుడు ప్రభు మీద ఆధారపడిన కూడా కొన్ని ప్రతికూలతలు ప్రభు మీద ఆధారపడతారు, కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు మీద ఆధారపడతారు, కొన్ని వ్యతిరేకతల్లో ప్రభు మీద ఆధారపడతారు, కొన్ని మరణమే శరణం అనే పరిస్థితులు వస్తాయి. తప్పకుండా అప్పుడు ప్రభు మీద ఆధారపడాల్సిందే, లేకపోతే ఇంకొక దిక్కు లేదు, మనం ఒక దారి లేదు ఇక మనం. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఈరోజు ప్రభు నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేను ఉన్నామేమో. హన్నా బహు దుఃఖాక్రాంతురాలుగా వచ్చి దేవుని సన్నిధిలో ఏడుస్తోందండి. దుఃఖం ఆమె జీవితంలో, కన్నీరు, నిందలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి నా జీవితంలో కన్నీరు ఉందేమో, ఏడుస్తున్నామేమో. ఈ ఉపవాస ప్రార్థనలు అనేక దినాల నుండి ప్రభు సన్నిధిలో ఏడుస్తున్నామేమో. అయ్యా దర్శించయ్యా, అయ్యా నన్ను ముట్టయ్యా, అయ్యా నన్ను బాగు చేయయ్యా, నా జీవితాన్ని దర్శించయ్యా అని ఏడుస్తూ కన్నీరు కారుస్తున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన కన్నీటిని, మన వేదనని, మన దుఃఖాన్ని ప్రభు ఈ దినం విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ప్రభువే ఈ దినం నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. ప్రభువే నా జీవితాన్ని ముట్టబోతున్నాడు. ప్రభువే నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించబోతున్నాడు. మన వేదన ధ్వని, మన రోదన ధ్వని ప్రభు విడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నేను దుఃఖపడాల్సిన పనుల, ఈరోజు నీవు నేను కన్నీరు కార్చాల్సిన పనుల, ఈరోజు నీవు నేను వేదన చెందాల్సిన పనుల. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు చిత్తానుసారంగా నీవు నడిపించబడితే హన్నా యొక్క ఉపవాస ప్రార్థనను విన్న దేవుడు నా ఉపవాస ప్రార్థన వినబోతున్నాడు. నా దుఃఖాన్ని ప్రభు చూడబోతున్నాడు. నా వేదనను ప్రభు చూడబోతున్నాడు. నా ప్రార్థన జీవితాన్ని ప్రభు చూడబోతున్నాడు. ఈ దినం ఏ సమస్యతో నీవు నేనున్నా, ఏ వేదనతో నీవు నేనున్నా, ఏ ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేనున్నా, ఈరోజు మన సన్నిధి, దేవుని సన్నిధిలో మన రోదనను, మన వేదనను ప్రభు చెప్పుకుందాం. అక్కడ 11వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను యెహోవానగు నీకు నేను ప్రతిష్ఠ చేస్తాను. నువ్వు వచ్చి ఏడుస్తూ ప్రార్థిస్తుందండి. అయ్యా నీ సేవకురాలనైనా నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూడు, నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకో, మర్చిపోకయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయా. నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాడి తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిని యెహోవానగు నీకు నేను ప్రతిష్ఠత చేస్తా, అతన్ని నీకు అప్పగిస్తా, అతన్ని నీకు అర్పిస్తా, నీ సన్నిధిలో అతన్ని నిలవబెడతా అని హన్నా దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంది. హల్లెలూయా. ఈరోజు నా స్థితి ప్రభు చూస్తా ఉన్నాడు, నా పరిస్థితి ఆయన చూస్తా ఉన్నాడు. ఈరోజు ప్రభు నీకు నాకు తోడుగా ఉండబోతున్నాడు. హన్నా రోదనతోని ప్రభు వింటున్నాడండి, ఆమె మొర వింటున్నాడండి ప్రభు. ఆమె దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థిస్తుందండి, కన్నీరు కారుస్తుందండి. ఈరోజు ప్రభు నా స్థితిని చూస్తా ఉన్నాడు. నా ప్రతికూలతలు ఆయన ఎరిగి ఉన్నాడు. నా జీవితాన్ని ప్రభు దృష్టిస్తున్నాడు. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన కోపము నిమిషం మాత్రం అండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. సాయంకాలం ఏడుపు వచ్చి ఆ రాత్రంతా ఏడుపున్న ఉదయం సంతోషం. కానీ హన్నా జీవితంలో సంతోషమే లేదు. ఇక సంతోషపడదామనే సమయానికి పెనిన్న వచ్చి మరలా ముళ్ళు గుచ్చుతా ఉంది, బాధ పెడతా ఉంది. శ్రమ వెంబడి శ్రమ,
కష్టం వెంబడి కష్టం, పోరాటం వెంబడి పోరాటం. ఆమె జీవితంలో అనేకమైన నిందలు అనుభవిస్తా ఉంది, బాధించబడతా ఉంది, వేదన చెందుతా ఉంది. ఏంటి పరిస్థితి, ఏంటి జీవితం అని ఆమె ఎంతగానో దుఃఖపడుతుంది. కానీ ప్రభు అంటున్నాడు, సాయంకాలమున ఏడుపు వచ్చినను, రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. కానీ హన్నా జీవితంలో సంతోషం లేదండి. బహు దుఃఖాక్రాంతురాలిగా ఉంది, వేదన అనుభవిస్తుంది, శ్రమను అనుభవిస్తుంది. మన దేవుడు కృప చూపే దేవుడు. హల్లెలూయా. మన శ్రమను చూచే దేవుడు, మన నిందలు చూచే దేవుడు, మన అవమానాలు కొట్టివేసే దేవుడు, మన స్థితిగతులు మార్చే దేవుడు, మన ప్రతికూల పరిస్థితులు ఎరిగి ఉన్న దేవుడు, అంధకార క్రియల నుండి మనల్ని విడిపించే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు అండి ఆయన. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏడ్పు మన జీవితాన్ని పరిపాలిస్తుందేమో, దుఃఖము వేదన మనలో ఉందేమో, కదిలిస్తే చాలు ఏడుస్తున్నామేమో, మనుషుల దగ్గర ఏడుస్తున్నామేమో. మాని దినం మానుకో మనుషుల దగ్గర ఏడ్చేది. దేవుని సన్నిధిలో ఏడువు. దేవుని సన్నిధిలో మన సమస్య చెప్పుకుందాం, దేవుని సన్నిధిలో మన వేదన చెప్పుకుందాం, దేవుని సన్నిధిలో మన జీవితాన్ని సమర్పించుకుందాం. ఈరోజు ప్రభు మన జీవితాన్ని ఆయన మార్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అన్న యొక్క కన్నీటి ప్రార్థన ఆమెకు జవాబిచ్చిందండి. అన్న యొక్క కన్నీటి ప్రార్థన ఆమె జీవితంలో కార్యాలు సఫలం చేసిందండి. అన్న జీవితంలో ఆమె కార్చిన కన్నీరే ఆమె సమస్యకు విడుదలిచ్చింది. ఈరోజు దేవుని సన్నిధిలో ఉపవాసంలో నీవు నేను కార్చబోతున్న మన కన్నీరే మన గొప్ప విజయాన్ని, గొప్ప విడుదల ఇవ్వబోతుంది. హల్లెలూయా. కీర్తన 126:5 చూస్తే, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. ఈరోజు దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించు, కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెడదాం. రేపొద్దున సంతోష గానంతో పంట కోయబోతున్నాం, సంతోషం అనే పంట కోయబోతున్నాం. ఈరోజు కన్నీటితోనే మొరపెడుతున్నామేమో, కన్నీటితోనే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామేమో, కానీ దేవుడు సంతోషంతో నిన్ను నన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. నా జీవితాన్ని ప్రభు దర్శించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు కన్నీరే అండి. మన జీవితం అంతా కన్నీటిమయమే, మన జీవితం అంతా దుఃఖమయమే. ఈరోజు కన్నీటి మనం పరిపాలిస్తుందేమో. దుఃఖము సంతోషముగా ఆనందంగా ప్రభు మార్చబోతున్నాడు. ఈరోజు మన కన్నీరు ప్రభు తుడవబోతున్నాడు, మన స్థితిగతులు ప్రభు మార్చబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నేను కృంగిపోవాల్సిన పని లేదు. మన జీవితాల్లో ప్రభు కృప చూపబోతున్నాడు, మనల్ని లేవనెత్తబోతున్నాడు, మన కన్నీరైన తుడవబోతున్నాడు. కన్నీటితోనే విత్తుతున్నామేమో, కన్నీటితో ప్రార్థిస్తున్నామేమో, సంతోషంతో ప్రభు నింపబోతున్నాడు. హల్లెలూయా. బహు దుఃఖాక్రాంతురాలుగా వచ్చిందండి హన్న. ఆమె తిరిగి వెళ్ళిన తరువాత దుఃఖముఖిగా ఉండటం మానింది నాట నుండి. హల్లెలూయా. ఏ రోజు దేవుని సన్నిధిలోకి వచ్చి ఏడ్చి వెళ్ళిపోయిందో, కన్నీటితో విత్తి వెళ్ళిపోయిందో ఆమె మరిచిపోయి ఉండొచ్చు. విత్తిన విత్తనం మనం మరిచిపోవచ్చు, కొన్నిసార్లు మనం వేసిన విత్తనం మనం మరిచిపోవచ్చు. కానీ తగిన సమయంలో అది వృక్షమై, మహావృక్షమై ఫలాలు నీకు దయచేయబోతుంది. హల్లెలూయా. మనం చేసిన ప్రార్థన వ్యర్థంగా పోదండి. ఇప్పుడు మనం ఉపవసించి ప్రార్థిస్తున్న ఉపవాస ప్రార్థన ఇది వ్యర్థంగా పోదు. ప్రభు దగ్గర నుండి ఒక కార్యసిద్ధి నీకు దయచేయబోతా ఉంది. ప్రభు దగ్గర నుండి నీ దగ్గరికి ఒక కార్యరూపం దాల్చబోతోంది నీ ఉపవాస ప్రార్థన. నిన్ను శక్తి కలిగిన అనుభవంలో నడిపించబోతా ఉంది. శక్తి కలిగిన కృపతో ప్రభు నింపబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన వ్యర్థంగా పోదు. మనం మొరపెట్టే మొర వ్యర్థంగా పోదు. కొన్నిసార్లు మన ప్రార్థన జవాబు ఆలస్యం కావచ్చు, మనం ప్రార్థించిన ప్రార్థనకు విడుదల ఆలస్యం కావచ్చు, మనం మొరపెడుతున్న ప్రభు నుండి ఏ సమాధానం లేకపోవచ్చు కొన్నిసార్లు. కానీ విశ్వాసంతో మొరపెట్టు, ప్రభు మన జీవితంలో కార్యం చేయడానికి అరక్షణం చాలండి, క్షణం చాలండి ఆయనకి. నా జీవితంలో ఆయన అద్భుతం చేయగలడు. నిన్ను నన్ను ప్రభు విడిపించగలడు, నిన్ను నన్ను ప్రభు లేవనెత్తగలడు.
ఆరక్షణం చాలు ఆయనకి. మనం కృంగిపోయి ఏడ్చి 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 వ్యర్థం. మనం ఏడవడం వ్యర్థం, మనం దుఃఖపడడం వ్యర్థం, బాధపడడం వ్యర్థం. హన్నా వలె దేవుని సన్నిధిలో కన్నీటితో మన సమస్య చెప్పుకున్నప్పుడు విత్తింది వెళ్ళిపోయిందండి. కన్నీటితో విత్తింది సంతోషముతో ఇస్సాకనే బహుమానాన్ని ఆమె పొందుకుంది. హల్లెలూయా. కన్నీరు వెళ్ళిపోయింది నాటి నుండి. దుఃఖముఖిగా ఉండడం మానేసింది. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు దేవుడితో తాను మనవి చేసుకున్నది ఆయన దయచేస్తాడని నమ్మింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం కూడా ప్రార్థించడం మాత్రమే కాదు, కన్నీటితో వేడుకోవడం మాత్రమే కాదు, ఆయన ఇస్తాడని నమ్మాలి. ప్రభు చేస్తాడని విశ్వసించాలి. ప్రభు కృప చూపుతాడని నీవు నేను నమ్మాలి. ఈ దినం నా విశ్వాసమే నా జీవితంలో కార్యసిద్ధి కాల్చబోతా ఉంది, కార్యరూపం దాల్చబోతా ఉంది. ఈరోజు ఏ అవిశ్వాసంతో ఉన్నాను? అవిశ్వాసపు మనోనేత్రాలు గుడ్డితనం కలుగజేయబడ్డాయేమో. ఈరోజు నీవు నేను గుడ్డితనంలో ఉన్నామేమో, గుడ్డితనాన్ని నీవు నేను అనుభవిస్తున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. వెలిగించబడదా, విశ్వాసంలో స్థిరపరచబడదా. మన జీవితంలో కన్నీటితో విత్తామేమో ఇస్సాకనే సంతోషం. సమూయేలనే సంతోషం, సమూయేలనే ప్రవక్త వారి జీవితంలోకి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితాన్ని ప్రభు దర్శించబోతున్నాడు. నా జీవితాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నా జీవితంలో ఆనందముతో సంతోషముతో ప్రభు నింపబోతున్నాడు. మన ప్రతికూలతలో ప్రభు మనకు తోడుండబోతున్నాడు. ఈ దినం మనం కృంగిపోవద్దు. ఇక హన్నా వలె కన్నీరు కాల్చాల్సిన అవసరంలా. దేవుని సన్నిధిలో మనం పెట్టిన మొర, దేవుని సన్నిధిలో మనం పెట్టిన మొర ప్రభు వినబోతున్నాడు. ప్రభు ఆలకించబోతున్నాడు. ప్రభు మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రభు మనల్ని ఆశీర్వాద పదంలో నడిపించబోతున్నాడు. ప్రభు మనపై కృప చూపబోతున్నాడు. ఈ దినం ధైర్యం తెచ్చుకుందాం. ఈ దినం విశ్వాసంతో ఉందాం. ఈరోజు ధైర్యంతో ఉందాం. హన్నాను దర్శించిన దేవుడు, హన్నా జీవితంలో ఆమె దుఃఖ దినములు సమాప్తం చేసిన దేవుడు, హన్నా జీవితంలో ఆమె వేదనను కొట్టివేసిన ప్రభు, నిందలు కొట్టివేసిన ప్రభు, అవమానాలు కొట్టివేసిన సర్వశక్తి కలిగిన దేవుడు నా జీవితంలో ఉన్న ప్రతి పోరాటాలు, ప్రతి నిందలు, అవమానాలు, శ్రమలు ఆయన కొట్టివేయబోతున్నాడు. హల్లెలూయా. దినం ధైర్యం తెచ్చుకుందాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడింది. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును, ప్రభు అయిన యెహోవా ప్రతి వాణి ముఖము మీది బాష్ప బిందువు తుడిచివేయును. మనం ఆరాధిస్తున్న దేవుడు మన కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయబోతున్నాడు. మన కన్నీరు ఆయన తుడిచివేయబోతున్నాడు. మన వేదన ఆయన తుడిచివేయబోతున్నాడు. మీ దేవుడైన యెహోవా ప్రతి వాణి ముఖము మీది కన్నీటి బాష్ప బిందువును ప్రభు తుడిచివేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు తుడిచేస్తాడు. మామూలుగా చేతి తుడిచేయడం కాదు, ఆ సమస్యని విడిపిస్తాడు, ఆ వేదనే విడిపిస్తాడు, ఆ బాధని విడిపిస్తాడు, ఆ ప్రతికూలతని విడిపిస్తాడు. ప్రతి వాణి ముఖము మీది బాష్ప బిందువులు ఆయన తుడిచివేయబోతున్నాడు. కన్నీరు తుడిచివేయబోతున్నాడు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయటక ప్రభు వచ్చాడు ఈ లోకానికి. నీవు నేను దుఃఖించడం ఆయన చిత్తం కాదు. ఆయన సన్నిధిలో నీవు నేను దుఃఖిస్తా ఉంటే చూసే దేవుడు కాదు. సంతోషం అనే వస్త్రం, ఉల్లాసం అనే వస్త్రం, ఆనందం అనే వస్త్రం, దుఃఖమునకు పత్తిగా పూదండ, ఆనందమును దేవుడు మనకు దయచేయబోతున్నాడు. నా దుఃఖాన్ని ప్రభు కొట్టివేయబోతున్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు ఉల్లాస వస్త్రముతో, సంతోష వస్త్రముతో ప్రభు నిన్ను నన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు అధైర్యం విడిచిపెడదాం. ఈరోజు భయాందోళన విడిచిపెడదాం.
ప్రతికూల పరిస్థితులు విడిచిపెడదాం. నీవు నేను ధైర్యం తెచ్చుకుందాం. ఆయన మన కన్నీటిని నాట్యముగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో హిజ్కియా ప్రార్థించాడండి. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. యెషయా ప్రవక్త వెళ్ళి హిజ్కియాతో అన్నాడు, హిజ్కియా, నీవు మరణమవుతున్నావు, బ్రతుకో గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో. ప్రభు ఈ మాట చెప్పాడు, నువ్వు కొద్ది దినాల్లో చనిపోబోతున్నావు, నువ్వు బ్రతకవని యెషయా వెళ్ళి హిజ్కియాకు చెప్తే, హిజ్కియా చెప్పిన వెంటనే హిజ్కియా గోడ తట్టు తన ముఖము తిప్పుకొని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థిస్తున్నాడండి. యెహోవా, సైన్యములకు అధిపత్యకు దేవా, నీ దృష్టికి నేను ఎలాగో జీవించితినో కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభు అని దేవుని సన్నిధిలో ఆయన కన్నీరు విడుచుచు ప్రభువుని ప్రార్థిస్తుండగానే యెషయా చెప్పి అటు నడిమిషాల్లోకి వెళ్ళాడండి. అంతే, అట్లా ఆవరణంలోకి వెళ్ళాడంతే. దేవుడు మరల యెషయాతో మాట్లాడుతున్నాడు, యెషయా, నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, అతనికి ఇది తెలియచే, ఏంటో తెలుసా, నీ పితరుల దేవుడైన యెహోవా నీ ప్రార్థన విన్నాడు, నీ విజ్ఞాపన విన్నాడు, నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను చెప్పమన్నాడు. హల్లెలూయా. హిజ్కియా యొక్క కన్నీటి ప్రార్థన, హిజ్కియా జీవితంలో ఆయన ప్రభు సన్నిధిలో మొరపెట్టిన జీవితాన్ని ప్రభు విన్నాడు, ఆ ప్రార్థన విన్నాడు. హిజ్కియా కన్నీరు చూసిన దేవుడు అతని జీవితంలో ఉన్న ఆ కన్నీటి వేదనలు తుడిచివేశాడండి. దేవుడే చెప్పాడు, నువ్వు చనిపోబోతున్నావు, బ్రతకవని. మరలా దేవుడే చెప్తున్నాడు, ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇవ్వబోతున్నా. ఈరోజు మన దేవుడు మనకు దీర్ఘాయువు ఇవ్వబోతున్నాడు. దేవుడే మనకు ఆయుష్ను దయచేయబోతున్నాడు. దేవుడే మన స్థితిగతులు మార్చబోతున్నాడు. మన ప్రతికూల పరిస్థితులు ఆయన మనకు తోడుండబోతున్నాడు. హల్లెలూయా. దినం ధైర్యం తెచ్చుకుందాం. హిజ్కియా వేదన విన్న దేవుడు, హిజ్కియా కన్నీటిని చూచిన దేవుడు, హిజ్కియా పరిస్థితులు ఎరిగి ఉన్న దేవుడు ఈరోజు నా పరిస్థితులు ఆయన ఎరిగి ఉన్నాడు. నా వేదనను ప్రభు ఎరిగి ఉన్నాడు. నా రోగాన్ని ప్రభు చూస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను దర్శించడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను బాధపడవలసిన పనులాదు, మనం కృంగవలసిన నిమిత్తం లేదు. మన దేవుణ్ణి మనం కలిగి జీవించినప్పుడు, మన దేవుని మనం స్తుతించినప్పుడు, మన దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ఆయన మన మొర వినబోతున్నాడు. మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రభువే నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం, బైబిల్ తీద్దాం. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుంటే, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు, పాపము చేయవారులారా మీరందరూ నా ఎద్దు నుండి తొలగిపోడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన వేదనతో రోదనతో పెట్టే మొర ఆయన వినబోతున్నాడు. ఆయన మన రోదన ధ్వని వినబోతున్నాడండి. హిజ్కియా యొక్క రోదన ధ్వని విన్న దేవుడు, హిజ్కియా యొక్క ప్రార్థన విన్న దేవుడు ఈరోజు నా ప్రార్థన, నా వేదన, నా రోదన ప్రభు వినబోతున్నాడు. నా జీవితాన్ని ప్రభు దర్శించబోతున్నాడు. దేవుని సన్నిధిలో కార్చే ప్రతి కన్నీటికి విలువ ఉందండి. మనుషుల దగ్గర కార్చే కన్నీటికి విలువ లేదు. మనుషుల దగ్గర కార్చే కన్నీరు, ఏడ్చే ఏడుపుకు విలువ లేదు. అసహించుకునేవారే నీ ముందర నీ మాటలు, నువ్వు వెళ్ళిన తర్వాత నీ గురించి ఇంకా 10 మందికి, ఆమె అట్లా చేసింది, ఆమెకి ఇది వచ్చిందని 10 మందికి చెప్పేవారే, నిన్ను అపోసించేవారే, నిన్ను దూషించేవారే, నీ గురించి చెడుగా ప్రక్క వారికి చెప్పేవారే. కానీ మనుషుల దగ్గర మన కన్నీరొద్దు. మనుషుల దగ్గర మనం వేదన చెందొద్దు. మనుషుల దగ్గర మనం ఏడవద్దు.
ఈరోజు కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడింది. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి కదా, అవి నీ కవిలలో కనబడును కదా. మన కన్నీరు చూస్తున్నాడు, మన కన్నీటిని ఆయన కవిలలో దాస్తున్నాడు, వాటిని ఒక బుడ్డిలో ఆయన దాచి ఉంచాడండి. నేను ఆ కన్నీటి పరిమాణం ఎలా ఉంది? ప్రార్థన జీవితంలో నేను ఆ కన్నీటి ప్రార్థన జీవితం ఎలాగుంది? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నామా? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నామా? దేవుని సన్నిధిలో రాత్రింబగలు మొరపెట్టే వారంగా ఉన్నామా? దావీదైతే కీర్తనలో 6వ అధ్యాయం 6వ వచనంలో రాత్రింబగళ్ళు కన్నీటితో దేవుని సన్నిధిలో కూర్చున్నాడండి. దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడండి. యాకోబు దేవుని సన్నిధిలో నిలిచాడండి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించితే కానీ నిన్ను వదిలిపెట్టనని దేవునితోనే పోరాడానండి యాకోబు. మోసగాడైన యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఈరోజు ప్రార్థించే అనుభవం ఎక్కడుంది? పోరాడే అనుభవం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో భిక్షగాళ్ళలాగా అడుక్కునే జీవితమే మంది. హక్కుదారులముగా, ఆయన వారసులముగా, ఆయన బిడ్డలముగా ఆయన నుండి పొందుకునే జీవితం మనలో లేదు. ప్రభు నుండి మేలులు ఒక అధికారముగా, ఒక బిడ్డలంగా పొందుకునే అధికారం మనకు లేదండి ఈ దినాల్లో. అడుక్కునే జీవితం. కానీ ప్రభు సన్నిధిలో మనం పొందుకునే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టే వారంగా ఉండాలి. హిజ్కియా మొరపెట్టాడు, దావీదు రాజు మొరపెట్టాడు, యోసేపు కూడా మొరపెట్టాడండి. తన సహోదరులను చూసినప్పుడు గట్టిగా ఏడ్చాడండి. దూషించిన సహోదరులే, ద్వేషించిన సహోదరులే, కొట్టిన సహోదరులే, హింసించిన వారే, బాధించిన వారే, బాధ పెట్టిన వారే. కానీ ఒకానొక సమయంలో కరువు దినాల్లో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు, ఆ యొక్క యాకోబు యొక్క కుమారులు, యోసేపు యొక్క అన్నలు ఆ యొక్క ఐగుప్తు ఫరో దగ్గరికి వచ్చినప్పుడు, ఫరో ప్రధాన అధికారిగా ఉన్న యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు వారిని చూచి యోసేపు ఏడ్చాడండి. హల్లెలూయా. వారు బాధించిన వారండి, వారు హింసించిన వారండి, నీళ్లు లేని బావిలో పడద్రోసిన వారండి, రాళ్లతో కొట్టిన వారండి, ఐగుప్తీనికి అమ్మి వేసిన వారండి, ఎన్నో శ్రమలు పొందినవాడు, వారి ద్వారా బాధించబడిన వారు. కానీ ఎక్కడా బాధను చూపడంలా వారిని చూడగానే ఏడుస్తున్నాడు, వారిని చూడగానే వేదన చెందుతున్నాడు. వారి అన్నలను చూసి వేదన చెందుతున్నాడండి, రోధిస్తున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ నా వేదన ప్రభు చూడబోతున్నాడు, నీ నా కన్నిటిని ప్రభు చూడబోతున్నాడు, నీ నా ప్రతికూలతలు ప్రభు చూడబోతున్నాడు, నీ నా కన్నిటిని ప్రభు చూడబోతున్నాడు. యోసేపు వారి అన్నలను చూసి గట్టిగా ఏడ్చాడండి. అతని కన్నీళ్లను దేవుడు శాంతి క్షమాపణల సాక్ష్యంగా మార్చాడండి. శాంతికరంగా ఉన్నాడండి. కోపం లేదు అన్నల మీద, కక్ష లేదు అన్నల మీద, బాధించిన వారి మీద కూడా కక్ష లేదు. ప్రభు అలా మారుస్తాడని మనల్ని. ఒకప్పుడు జీవితం మనకు అలా లేదేమో, ఇప్పుడు జీవితం మనకు అలా లేదేమో, కానీ మన ప్రభు మనల్ని శాంతిమూర్తులుగా మార్చబోతున్నాడు. మనకు హాని చేసిన వారిని సైతం, మనల్ని బాధ పెట్టిన వారిని సైతం ప్రేమించే వారిగా ప్రభు మార్చబోతున్నాడు. అవసరాలకు వాడుకునేవారు కాదండి, అవసరాలకు వాడుకునేవారు కాదు. మన దేవుడు అవసరాలకు వాడుకునే దేవుడు కాదు, మనుషులు వాడుకుంటారు. ఈరోజు యూజ్ అండ్ త్రో అండి. ఈరోజు వాడుకొని విడిచిపెట్టే మనుషులు. ఈరోజు ఏమి వాడకం అంటే మనుషులు వాడినట్లు ఇంకెవరు వాడరు ఈ లోకంలో. వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ పనులు జరిగించుకోవడం కోసం ఈరోజు వాడుకునేవారే ఉన్నారు. నిజముగా ప్రేమించేవారు, నిజముగా స్నేహించేవారు, నిజముగా మనల్ని నమ్మేవారు, నిజముగా మనతో సహవాసం చేసేవారు లేరండి. ప్రభువు మాత్రమే ఆయన నిజమైన ప్రేమికుడు, ఆయన నిజమైన కృప కలిగిన దేవుడు. ఆయన మాత్రమే ప్రేమ స్వరూపండి. ఈ లోకంలో ఆయన వల్లే ప్రేమించేవారు ఎవరు లేరు, ఈ లోకంలో ఆయన వల్లే సహించేవారు ఎవరు లేరు, ఈ లోకంలో ఆయన వల్లే ఓర్చుకునేవారు ఎవరు లేరు, ఈ లోకంలో ఆయన వల్లే క్షమించేవారు ఎవరు లేరండి. మనుషులు క్షమించరు,
మనుషులు అసహించుకునేవారే, మనుషులు విడిచిపెట్టేవారే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దిన ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అన్న రోదనని చూచిన దేవుడు, అన్న కన్నీటిని చూచిన దేవుడు, ఆమె దుఃఖ దినాలు సమాప్తం చేసినట్లుగా ఈ ఉదయం నీ నా దుఃఖ దినాలు, నీ నా వేదనకరమైన దినాలు, నీ నా శ్రమ దినాలు, అవన్నీ దినం ప్రభు నా జీవితంలో పోగొట్టబోతున్నాడు. నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. నీ నా జీవితాన్ని దర్శించబోతున్నాడు. మన అంతరంగంలో స్థిరమైన మనస్సును పుట్టించబోతున్నాడు. ప్రభువే కార్యసిద్ధి కలుగ చేయబోతున్నాడు. విశ్వాసం ఉంచి ఉదయం, నమ్మకత్వాన్ని ఉంచి ఉదయం, ప్రభు మాటల మీద విధేయత చూపి దినం ప్రభు నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితుల్లో నేను ఏ విషయాలు మనం కృంగిపోతున్నా, మన అన్న వారే మళ్ళీ బాధించిన ఈరోజు బాధలు అనుభవిస్తున్నాము. మనవారే, ప్రక్కవారే, మన ఇంటి వారే, మన కుటుంబీకులే వేరుగా మాట్లాడుతున్నారేమో, వేరుగా ఆలోచిస్తున్నారేమో, వేరుగా తలంచుతున్నారేమో మన కోసం. యేసు ప్రభు ఆ గెస్సెమనే తోటలో ఉన్నప్పుడు ఆయన కన్నీరు కార్చి వేధిస్తున్నాడండి. అయ్యా, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. తొలగింపకపోయినా సరే రక్త బిందువుల చెమట మారిపోయిందండి ఆయనది. ఆయన చెమట రక్త బిందువులుగా మారిపోయింది. వేదన చెందాడు ప్రభు. ఆ గెస్సెమనే తోటలో ప్రభు వేదనతో మొరపెడుతున్నాడు. ఆయన వేదన చెంది మొరపెడుతున్నాడు. అక్కడ చూస్తే ఆయన జీవితంలో లూకాసు వార్త 22వ అధ్యాయం, ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనాన్ని మనం చదివితే, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయన మరింత వేదన చెందుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఆయన చెమట రక్త బిందువుల్లాగా పడుతూ ఉందండి. అంతటి వేదన ఆయన శిలువ మరణానికి అప్పగింపక మునిపే ఆయన పొందాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నీ కోసం నా కోసం. ఆయన వేదనను చూడని దేవుడు కాదు. వేదన అంటే ఏదో తెలియని దేవుడు కాదు. నీ కోసం నా కోసం వేదనను భరించిన దేవుడు ఆయన. నీ కోసం నా కోసం శ్రమలను రుచి చూసిన దేవుడు ఆయన. నీ కోసం నా కోసం అనేకమైన బాధలు, మనుష్యుడెవడు భరించలేని గొప్ప బాధలని నీ కోసం నా కోసం అనుభవించాడు. ఎట్లా తెలుసా? మనుష్యుడిగా అండి, మనుష్య స్వభావంతో ఆయన భరించాడండి. ఏదో మహిమ దేహంతో వచ్చి ఈ లోకంలో శ్రమలు అనుభవించాల దేవుడు. నీ వలే నా వలే లోకంలో జీవించాడు. నీ వలే నా వలే శ్రమ పొందాడు. నీ వలే నా వలే బాధించబడ్డాడు. ఆయన బాధించబడి బదులు నోరు పలుకలేదంట. దూషించబడి బదులు పలకలేదు. ఆయన హింసిస్తున్నా, కొడుతున్నా, చంపుతున్నా, ఆయన బాధ పెడుతున్నా ఎక్కడ ఆయన నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ నా మౌనాన్ని ప్రభు చూడబోతున్నాడు. నీ నా ప్రతికూలతలు ప్రభు చూడబోతున్నాడు. నీ నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. అల్పులమే, బలహీనులమే, చేతకాని వారమే కావచ్చు. ఈరోజు మన ప్రతికూల పరిస్థితులు ఆయన చూస్తున్నాడు. మన కష్ట పరిస్థితులు ఆయన చూస్తున్నాడు. మన కన్నీరు ఆయన తొడవబోతున్నాడు. హల్లెలూయా. ఆయన కవిలలో దాచాడండి. ప్రభు కూడా మొరపెట్టాడండి. కన్నీరు కాల్చాడండి. ప్రభు సన్నిధిలో ఆయన మొరపెట్టాడండి. ఈరోజు నీవు నేను మొరపెట్టే వారంగా, ప్రభు సన్నిధిలో మొరపెట్టే జీవితం నీవు నేను కలిగి ఉన్నప్పుడు ప్రభు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటే అక్కడ మాట రాయబడింది. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవుడట శరీరధారిగా ఈ లోకంలో బ్రతికిన దినాల్లో ఆయన కూడా మహారోదన వచ్చింది. కన్నీళ్లతో, మహారోదనతో తన్ను మరణం నుండి రక్షింపబడిన వానికి, మరణం నుండి రక్షింపగలిగిన అధికారం కలిగిన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువారు మొరపెట్టాడండి. మహారోదనతో మొరపెట్టాడు, కన్నీళ్లతో మొరపెట్టాడు. అంత మాత్రమే కాదు,
ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎంత మంచి లక్షణాలు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు జీవించాడని మనకున్నాయా? ప్రార్థనలు యాచనలు చేసే మనసు మనకుందా? మొరపెట్టే జీవితం మనకుందా? దేవుని సన్నిధిలో మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థించే జీవితం మనకుందా? ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు దృష్టికి విధేయులంగా ప్రార్థించే మనసు మనకుందా? ప్రభు సన్నిధిలో ప్రాధేయపడే జీవితం నీకు నాకుందా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నా, మనం హెచ్చరిస్తున్నాడు ఆయన. ఎక్కడో అవిధేయులంగా ఉన్నాం, ఎక్కడో తప్పిపోయిన వారంగా ఉన్నాం, ఎక్కడో జారిపోయిన వారంగా ఉన్నాం. నా జీవితం ప్రభు దృష్టికి అయోగ్యకరంగా ఉందేమో, నీవు నేను కృంగిపోయిన స్థితిలో ఉన్నామేమో. ఈరోజు మహారోదనతో వేదనతో కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థించలేకున్నామేమో. ఆయన మొరపెట్టాడండి. మరణము నుండి రక్షింపగలిగిన దేవునికి ప్రార్థనలు యాచనలు చేశాడని. ఈరోజు ఆయన మరణం నుండి మనల్ని రక్షించగలిగిన దేవుడు, మన ప్రాణాత్మ దేహాలను రక్షించగలిగిన దేవుడు, మరణ బంధకాల నుంచి మనల్ని విడిపించగలిగిన దేవుడు, మరణించిన మరల తిరిగి లేపగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు అండి. లాజరు చనిపోయాడు, 4 రోజులైంది. ఆయన వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించగానే యేసు కన్నీళ్లు విడిచిననింది అక్కడ. ఆయన కన్నీరు విడిచి లాజరు విషయమై ప్రార్థించగానే లాజరు పేత వస్త్రములతో చుట్టబడిన వాడై వెలుపలికి వచ్చాడండి. బ్రతికాడండి. మరణము నిరర్ధకమైంది, జీవముతో నింపబడ్డాడు. ఈరోజు ఆయనకు అధికారం ఉంది. మరణింప చేయడానికి, బ్రతికింప చేయడానికి ఆయన అధికారం ఉంది. కానీ నిన్ను మరణించే ఆ స్థితి ఎప్పుడు ప్రభు నీకు ఇవ్వడండి. శారీరకంగా చనిపోతాం మేము, కానీ ఆత్మీయంగా మనం మరణించే స్థితి మనకు లేదు. దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రం సంతోషం కలుగునా అని సెలవిచ్చిన దేవుడు అండి ఆయన. దుష్టులు కూడా చనిపోవడం ఇష్టం లేదండి ఆయనకి. మనకు మంచివారు చనిపోవడం ఇష్టం లేదు. మంచివారు చనిపోతే వారి విషయమై బాధపడతాం, దుఃఖపడతాం. అంత మంచి వాళ్ళను కోల్పోయామని చాలా వేదన చెందుతాం. కానీ దేవునికట దుష్టులు కూడా మరణం నొందుట ఆయనకి ఇష్టం లేదు. దుష్టులు మరణం నొందుట చేత నాకే మాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ మనస్సు దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఈరోజు మన బ్రతుకు మార్చుకోవటమే ఆయనకు సంతోషం. మనల్ని దిద్దుకోవడమే ఆయన సంతోషం. మనల్ని మనం మార్చుకోవటమే ఆయన సంతోషం. ఈరోజు నా జీవితాన్ని ప్రభు మార్చాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను దర్శించాలని ఇష్టపడుతున్నాడు. నా జీవితాన్ని ప్రభు లేవనెత్తాలని ఇష్టపడుతున్నాడు. మన అంతరంగములలో ప్రభు నూతన కార్యాన్ని జరిగించాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కృపగలిగిన దేవుడు నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనే నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. ఆయనే నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. ఆయనే నా అంతరంగములో నూతనమైన హృదయాన్ని, నూతనమైన కార్యాలను ప్రభు నా పట్ల జరిగించబోతున్నాడు. మన కృంగిపోవాల్సిన నిమిత్తం కృంగిపోవాల్సిన అవసరంలా, కన్నీరు కార్చాల్సిన అవసరంలా ఆయన ఈ లోకంలో ఉన్న దినాల్లో మహారోదనతో కన్నీళ్లతో మరణం నుండి తను రక్షింపగలిగిన వానికి ప్రార్థన చేశాడండి. ఈరోజు ప్రభుకు ప్రార్థిస్తున్నామా? మన సమస్య నుంచి విడిపించేది ఆయనే, మనల్ని బాగు చేసేది ఆయనే, మనకు రక్షణ ఇచ్చేది ఆయనే, మళ్ళీ నూతన మార్గం నడిపించేది ఆయనే, మనకు నిత్య జీవం ఇచ్చేది ఆయనే, మన అంతరంగంలో నూతన కార్యాలు జరిగించేది ఆయనే, నీకు నాకు నూతన స్థిరమైన హృదయాన్ని ఇచ్చేది ఆయనే, నా పాపమును క్షమించేది ఆయనే, నిన్ను నన్ను ఆయన రక్తంతో కడిగేది ఆయనే. ఇక్కడ ఎక్కడుంది మనలో విధేయత? అవిధేయులంగా ఉన్నాం ప్రభు సన్నిధికి, ప్రభు దృష్టికి అయోగ్యులుగా ఉన్నామేమో. ఈరోజు నా జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుందాం. ఉదయం ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఒక పాపి యేసు ప్రభు దగ్గరికి వచ్చిందండి. సీమోని యేసు ప్రభు తన ఇంటిలోకి ఆహ్వానించాడండి. సీమోని ఇంటిలో ప్రభు కూర్చున్నాడండి. ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చిందండి. పాపముతో ఉంది ఆమె జీవితం.
పాపపు జీవితాన్ని ఆమె కలిగి ఉంది. కానీ ఆమె జీవితంలో యేసు ప్రభుని గురించి వినింది. యేసు ప్రభు సీమోని ఇంట ఉన్నాడని ఎరిగింది. సీమోని ఇంటికి వచ్చింది. యేసు పాదముల మీద పడి కన్నీళ్లతో ఆయన పాదాలు తుడుస్తా ఉందండి. కన్నీటితో ఆమె వేదన కన్నీళ్ల రూపంలో బయటకు వస్తా ఉంది. ఆమెలో ఉన్న రోదన, ఆమెలో ఉన్న వేదన, ఆమెలో ఉన్న బాధ కన్నీళ్ల రూపంలో ఆయన పాదాలు తడుపుతా ఉందండి. కన్నీటితో ఆయన పాదాలు తడిపి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తుందంట అండి. ఆమె జీవితంలో ఆమె ఒక విలువైన అత్తరు తెచ్చి ఆయన పూస్తుంటే ఆయన్ని ఇంటిలోని పిలిచిన సీమోన్ అంటున్నాడంట, ఇది ఎందుకు? ఇది అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా, ఇది ఎందుకు వ్యర్థం చేస్తున్నావు? ఆయన అంటున్నాడు, సీమోను, నేను నీ ఇంటిలోకి రాగా నువ్వు కాళ్ళు కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఇవ్వాలా, కానీ నేను ఈ ఇంటిలోనికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటాం మానలేదు, కన్నీళ్లతో నా పాదలు కడగటం మానడం లేదు, నన్ను స్తుతించడం మానడంలా, నా తల వెంట్రుకలతో నా పాదాలు తుడవడం మానడంలా, నా పాదాలు ముద్దు పెట్టుకోవడం మానడంలా ఆమె జీవితాన్ని ప్రభు అక్కడ హెచ్చించాడండి. పాపాత్మురాలే, పాపపు జీవితం కలిగి ఉన్నామే, కానీ ప్రభు సన్నిధిలో ఆమె కార్చిన కన్నీరు ఆమె జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చింది. ఆమె దేవుడు అంటుడు, నువ్వు విస్తారమైన పాపములు చేసి కానీ నీవు విస్తారముగా ప్రేమించినందున నీ విస్తార పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. ప్రేమ ద్వారా కూడా క్షమాపణ. విస్తారంగా ప్రభుని ప్రేమించిందండి. విలువైన అత్తరు తీసుకొచ్చింది. అత్తరు కంటే విలువైన ఆమె కన్నీరు కార్చింది ప్రభు సన్నిధిలో. సీమోనుకు అత్తరు కనబడుతుంది, అత్తరు యొక్క విలువ ఆ రేటు కనబడుతుందేమో, కానీ అంతకంటే విలువైన ఆ కన్నీరు ప్రభు సన్నిధిలో ఆమె కార్చిందండి. విస్తారంగా ప్రభుని ప్రేమించిందండి. ప్రభు అంటున్నాడు, అమ్మా నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపములు క్షమించబడ్డాయి. నీ విస్తార పాపాలు నేను క్షమిస్తున్నా. ఈరోజు నీవు నేను ఏ పాప బంధకాలతో చిక్కుపడ్డాము, ఏ పాప భారాన్ని మనం మోస్తున్నాం, ఏ పాప బంధకాల చేత ఈరోజు మన జీవితం పట్టబడిందో, మన సమస్త పాపములు ప్రభు క్షమించబోతున్నాడు. మన అపరాధాలు ప్రభు క్షమించబోతున్నాడు. మన దోషములు ప్రభు క్షమించబోతున్నాడు. మన అంతరంగంలో ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. ఈరోజు నా జీవితాన్ని ప్రభు దర్శించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడో ఇంకా పాపం చేత చిక్కుబడ్డామేమో, పాప భారాన్ని మనం మోస్తున్నామేమో. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈరోజు మన ప్రయాస ఆయన చూస్తున్నాడు, మన భారం ఆయన చూస్తున్నాడు, మన పాప భారాన్ని ఆయన చూస్తున్నాడు, మన అపరాధాలు ఆయన చూస్తున్నాడు, మన దోషాలు ఆయన చూస్తున్నాడు, మనం కలిగి జీవిస్తున్న అనీతి, మనం కలిగి చూస్తున్న ప్రతి కార్యాన్ని ప్రభు చూస్తున్నాడు. ఈ దినం నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు కృంగిపోయామేమో, బలహీనులైపోయామేమో. హన్నా రోదన ధ్వని విన్న దేవుడు ఇశ్రాయేలు దేవునితో తాను చేసుకున్న మనవిని ఆయనకు అప్పగించిందండి. కన్నీటితో విత్తిందండి. సంతోష గానంతో తన ఇంటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈరోజు ఏ కన్నీటితో ఉన్నాము, ఏ వేదనతో ఉన్నాము, ఏ బలహీనతతో ఉన్నాము, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు వాక్యాన్ని అనుసరిస్తున్నాం. మనం ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు వాక్యానుసారంగా జీవిద్దాం. ప్రభు చిత్తానుసారంగా మనం నడిపించబడదాం. ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. ప్రభు మనల్ని ధైర్యపరచబోతున్నాడు. ప్రభు మన జీవితాల్లో నూతన కార్యాన్ని జరిగించబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు లేవనెత్తబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టబోతున్నాడు. ఈరోజు కన్నీరే మనకు అన్నపానంలో ఉన్నాయి. మనో దుఃఖముతో నీవు నేను ఉన్నామేమో. అన్న రోదన ధ్వని విన్న దేవుడు, అన్న కన్నీటిని చూచిన దేవుడు, ఆమె కోపాన్ని, ఆమె బానిస, ఆమె బలహీనతను ఎరిగిన దేవుడు ఆమె జీవితంలో ఆ నిందలు కొట్టేశాడు. ప్రవక్త అయిన సమూయేలు ప్రవక్తను ఆమె గర్భాన ప్రభు ఉంచాడు. ఒక గొప్ప అభిషక్తిని ఆమెకు బిడ్డగా ఇచ్చాడు. నిందల తర్వాత, శోధన తర్వాత
ఆమె జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఇప్పుడే సోదరి సోదరుడు, ఈరోజు నా జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో మొరపెడదాం. ప్రార్థనలు ఏకీభవిస్తాం. ప్రభు ఈరోజు నా మొరను వినబోతున్నాడు. ప్రభు నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. ప్రభు నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. నా స్థితిగతులు ప్రభు మార్చబోతున్నాడు. ఈ ఉదయం ప్రభు చిత్తానికి అప్పగించుకుందాం. ప్రభు సన్నిధిలో మొరపెడదాం. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దండి. ఉదయం ప్రార్థనలు ఏకీభవిద్దామండి. దేవునామని స్తుతిద్దామండి. మన రోదన ధ్వని వినే దేవుడు, మన స్థితిగతులు మార్చగలిగిన దేవుడు, మన పరిస్థితులు తారుమారు చేయగలిగిన దేవుడు, మన జీవితంలో నూతనమైన కృపతో, నూతన ఆత్మాభిషేకంతో నింపే దేవుడు, మన స్థితిగతులు మార్చగలిగిన దేవుడు, మన లేవనెత్తి దేవుడు ఆయన మనతో ఉన్నాడు. ప్రతి ఒక్కరు ప్రభుని స్తుతిద్దాం. ప్రభు కార్యాలు స్తుతిద్దాం. ప్రభుని ఘనపరుద్దాం. ఈ ఉదయం ఏకీభవిస్తున్న మనందరము దేవుని సన్నిధిలో మొరపెడదాం. ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవ. హన్నా జీవితంలో ఆమె కలిగిన వేదనను చూచిన దేవుడు, ఆమె కలుగుతున్న పోరాటాలు చూసిన దేవుడు, ఆమె జీవితంలో వస్తున్న నిందల అవమానాలు చూసిన దేవుడు, హన్న యొక్క రోదన ధ్వని విన్న దేవుడు, కృపలో ఆమెను జ్ఞాపకం చేసుకున్న దేవా నిన్ను స్తుతిస్తున్నాం. ఇది తండ్రి, ఈ దినం మీరు కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవుడు, నాయన మా కన్నిటిని మీ కవిలలో దాచి ఉంచిన దేవుడు, మా కన్నిటిని మీ బుడ్డిలో దాచి ఉంచిన దేవుడు, మన దుఃఖాన్ని విడిపించే దేవుడు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేసే దేవుడు, మా దుఃఖ దినములు సమాప్తం చేసే దేవుడు, ఆనందంతో సంతోషంతో మమ్మల్ని నింపే దేవా నేను స్తుతిస్తున్నాను. ప్రభువా నిన్ను ఘనపరుస్తున్నాం. ఈ దినం కృపతో జ్ఞాపకం చేసుకోయా. మా అంతరంగాన్ని ముట్టయ్యా. మా అంతరంగంలో నూతన కార్యాలు జరిగించయ్యా. మా అంతరంగంలో స్థిరమైన కార్యాలు జరిగించయ్యా. బలమైన బాహు చాపయ్యా. అల్పులమైన మమ్మలను జ్ఞాపకం చేసుకుని ఆయన మా స్వరాలు ముట్టండి. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవుడు, మాపై పనిచేస్తున్న శత్రు పోరాటాలను చూస్తున్న దేవుడు, మా ప్రతికూల పరిస్థితులు ఎరిగి ఉన్న దేవుడు, దేవా మమ్మలను మా జీవితాల్లో నూతన కార్యాలు చేయటానికి, మా దుఃఖ దినాలు సమాప్తం చేయటానికి సర్వశక్తి కలిగిన దేవా నిన్ను స్తుతిస్తున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకే మీకు వందనాలు. మమ్మల్ని విడిపిస్తున్నందుకే నీకు వందనాలు. మా జీవితాల్లో నూతన కార్యాలు జరిగిస్తున్నందుకై మీకు వందనాలు. చాలిన దేవుడిగా మాకు తోడుంటున్నందుకై మీకు వందనాలు దేవ. ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపించండి, బలపరచండి. బలహీనులమైన మమ్మలను బలపరచండి. శక్తిహీనులమైన మమ్మలను మాకు బలాభివృద్ధి కలుగజేయండి. రాత్రి ఉదయం దేవ నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఎంతమంది నీ మాటలు విన్నారో ఈ దినం ధైర్యం తెచ్చుకుంటున్నారు. సొంత వారి అయిన వారి బాధ పెడుతుంటే ఆ బాధను చూచి ఎంతమంది రోధిస్తున్నారో, వేధిస్తున్నారో వారినందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోయా. వారి వేదన తొలగించయ్యా. వారి బాధ తొలగించయ్యా. వారి కన్నీరు తుడవయ్యా. వారి కష్ట దినాలు సమాప్తం చేయయ్యా. వారి దుఃఖ దినములు సమాప్తం చేయయ్యా. వారి జీవితంలో వెంబడిస్తున్న శత్రు కార్యాలు మీరు లయపరచండి నాయన. తండ్రి, చాలిన దేవుడు మీరు తోడుండి. అంధకార శక్తులపై విజయం, ఆటంక శక్తులపై విజయం, పోరాటాలపై విజయం, మానసిక ఒత్తిళ్లపై విజయం యేసు నామములో ప్రతి వారు విడుదల పొందుకుందరుగాక. ఏకీభవిస్తున్న వారందరి జీవితంలో అద్భుత కార్యాలు జరుగునుగాక. యేసు నామములో శత్రు కార్యాలపై విజయం కలుగునుగాక. ఆటంకాలపై విజయం కలుగునుగాక. పోరాటాలపై విజయం కలుగునుగాక. అందరి బంధకాలు ఊడిపోవునుగాక. చెరసాల్లో ఉన్న పేతురు దగ్గరికి దేవుని దూత వెళ్ళి బంధకాలు తెంచినట్లుగా యేసు నామములో రాత్రి మాపై ఉన్న బంధకాలు తెంచివేయ. మాపై ఉన్న ఆటంకాలు తెంచివేయ. మాపై ఉన్న అభ్యంతరాలు తెంచివేయ. మాపై ఉన్న సాతాను పోరాటాలు తెంచివేయండి నాయన. చాలిన దేవుడిగా తోడుండండి. మా కన్నీరు తుడవండి. శోధన నుండి విడిపించండి. బాధ నుండి విడిపించండి. బంధకాల నుండి విడిపించండి. ప్రతి సాతాను పోరాటాలను విడిపించండి. కట్టబడిన ప్రతి కట్లు విప్పబడును గాక. బాధ కట్లు విప్పబడును గాక. బంధకాలు విప్పబడును గాక.
పోరాటాలు విప్పబడును గాక. ఓ రాబా సక్కారాలరా మహూరాలరా రిబారా సి రిబారా కారాలరా మహూరాలరా. ప్రతి కాడిని విరగొట్టు దేవ. ఏ కుటుంబంలో ఏ సాతాను పోరాటాలు ఎక్కువయ్యాయో, ఏ కుటుంబంలో విచ్ఛిన్నం చేయాలని, అసమాధానం కలిగించాలని, సహోదర ప్రేమ నిలువరంగా ఉండకుండా ప్రయత్నిస్తున్న ప్రతి దుష్టి దురాత్మ కార్యాలు లయమైపోవును కాక. వాడి ఆటంక శక్తులు బంధించబడును కాక. వాడి పోరాటాలు, వాడి ఒత్తిళ్లు, వాడు కలిగిస్తున్న సమస్త దుష్టుడి కార్యాలు యేసు నామములో విడుదల కలుగును కాక. గర్భఫలం లేనికి వారికి గర్భఫలం, జాబ్ లేని వారికి జాబు, వివాహం కాని వారికి వివాహం, యవ్వన ప్రాయంలో ఉన్న వారిని మీరు వాడుకోండి, లేవనెత్తండి అయ్యా. బలవంతుని చేతిలో బాణములాగా వాడుకోండి. ఈ దినాల్లో అంత్యకాలంలో చివరి దినాల్లో ఉన్నాం. యవనులు దర్శనంలో చూచుదురు, వృద్ధులు కలలు కందురని ఆ దర్శనంలో ఆ కలలు నెరవేర్చండి వేస్తున్నాము. అనేకులను లేపుకోండి అయ్యా. పంట విస్తారం ఉంది, పనివారు కోసేవారు తక్కువ ఉన్నారని పనివారి కొరకు సిద్ధపరచుదేవా. పనివారిని లేవనెత్తుదేవా. అనేకులను నీ పని కొరకు వాడుకోండి వేస్తున్నామములో. మహిళల పరిపూర్ణమైన చిత్తాన్ని నెరవేర్చండి. మిగిలిన ఉపవాస దినాల్లో మీ శక్తి కలిగిన కార్యాలు మీరు జరిగించండి. మీ బలమైన బావు చాపండి. చాలిన దేవుడిగా మీరు తోడుండండి నాయన. నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఇది మీరు చేసిన మేలు ఉపకారాలన్నిటిని బట్టి దేవా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రార్థన ఏకీభవించడానికి, ప్రభు మాటలు వినటానికి ప్రభు మనకిచ్చిన ధన్యతను బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. ఇంతవరకు ప్రభు మనల్ని ధైర్యపరిచాడు. మన దుఃఖ దినాలు ప్రభు సమాప్తం చేయబోతున్నాడు. హన్నాను దర్శించిన దేవుడు, హిజ్కియాను దర్శించిన దేవుడు, అనేకులను దర్శించి వాడుకున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను విడిపించి ఆయన బలపరచబోతున్నాడు. మన స్థితిగతులు ప్రభు మార్చబోతున్నాడు. ప్రభు అట్టి దీవెనకరమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించును గాక. ఆమేన్. బ్రదర్ అనన్య అనే యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి. మీ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మనం అందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయమని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరలా రేపటి దిన ఉదయకాలం ఉపవాస ప్రార్థనలు మనం కలుసుకుందాం. ప్రభు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.